హలో, వెల్కమ్ టు డి8 ఆఫ్ ప్రవాహపథం పాలిటీ సిరీస్. మనం ఇందులో భాగంగా ఇప్పుడు పార్లమెంట్ పార్ట్ 1 చూడాలి. పార్లమెంట్ చాప్టర్ అనేది చాలా డీటెయిల్డ్ అనాలిసిస్ అవసరం. అందుకని చాప్టర్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. పార్ట్ 1లో మనం ఆర్గనైజేషన్ ఆఫ్ పార్లమెంట్, కంపోజిషన్ ఆఫ్ 2 హౌసెస్, సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్స్, డ్యూరేషన్ ఆఫ్ 2 హౌసెస్, మెంబర్షిప్ ఆఫ్ పార్లమెంట్, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆఫ్ పార్లమెంట్, ఈ టాపిక్స్ అన్ని చూడబోతున్నాం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ పార్లమెంట్ అనే చాప్టర్ని మనం పద్మవ్యూహంతో కంపేర్ చేయొచ్చు. అంటే ఇది డిఫికల్ట్ అని చెప్పట్లేదు, కానీ చాలా కన్ఫ్యూజింగ్ చాప్టర్. ప్రతి పేజ్లో మనం మినిమం 5 to 10 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసే అంత పొటెన్షియల్ ఉంటుంది ఈచ్ పేజ్కి. సో మనం కొంచెం ఫ్యాక్చువల్ కంటెంట్ అండ్ దాని రిలేటెడ్ అనాలిసిస్ మొత్తం చూస్తే కానీ దాన్ని నీట్గా అర్థం చేసుకోలేం. సో జాగ్రత్తగా చూద్దాం ఈ చాప్టర్ని. ఫస్ట్ చూస్తే పార్లమెంట్ పార్ట్ 1లో ఫస్ట్ ఆర్గన్స్ ఆఫ్ ది స్టేట్ చూద్దాం. ఆర్గన్స్ ఆఫ్ ది స్టేట్ మనకి ఏముంటాయంటే ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, లెజిస్లేచర్ ఉంటుంది, జ్యుడిషియరీ ఉంటుంది. మనం ఎగ్జిక్యూటివ్ గురించి ప్రెసిడెంట్ చూసాం, వైస్ ప్రెసిడెంట్ చూసాం, ప్రైమ్ మినిస్టర్, సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చూసాం. ఇంకా చూడని ఒకే ఒక ఆఫీస్ ఏంటి అంటే అటార్నీ జనరల్. ఇది కూడా మనం చూడబోతున్నాం. బట్ ప్రస్తుతానికి లెజిస్లేచర్ ఏంటి అంటే యూనియన్ లెవెల్లో లెజిస్లేచర్ పార్లమెంట్, స్టేట్ లెవెల్లో ఏంటి అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. దీన్ని అప్పర్ హౌస్ అంటాం, దీన్ని లోయర్ హౌస్ అంటాం. అది అన్ని స్టేట్స్కి లేదు, ఓన్లీ ఫర్ 6 స్టేట్స్. అవేంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, ఇప్పుడు యూనియన్ లెవెల్లో ఉండే లెజిస్లేచర్ ఏంటి అంటే పార్లమెంట్ గురించి చూద్దాం. తర్వాత ఫ్యూచర్ క్లాసెస్లో జ్యుడిషియరీ కూడా చూస్తాం. ఓకే, ఆర్టికల్ 79 నుంచి ఆర్టికల్ 122 ఆఫ్ పార్ట్ 5 మనకి పార్లమెంట్ గురించి డీల్ చేస్తుంది. దీంట్లో ఏమేమి ఉంటాయంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పార్లమెంట్ కానీ, కంపోజిషన్, దెన్ డ్యూరేషన్, ఆఫీసర్స్ ఇంక్లూడెడ్. ఆఫీసర్స్లో ఈవెన్ మనకు లోక్సభ స్పీకర్, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అనొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఉంటారు. దెన్ ప్రొసీజర్స్, దెన్ ప్రివిలేజెస్, పవర్స్, ఇవన్నీ మనం ఈ చాప్టర్లో చూడబోతున్నాం. ఫస్ట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది పార్లమెంట్ అంటే పార్లమెంట్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే రాజ్యసభ, దెన్ హౌస్ ఆఫ్ పీపుల్ అంటే లోక్సభ. ఈ నేమ్స్ అనేవి మనం 1954లో రాజ్యసభ, లోక్సభ అనే నేమ్స్ తీసుకున్నాము. అంతకుముందు అంతా మనకి ఈవెన్ ఇప్పటికీ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అండ్ హౌస్ ఆఫ్ పీపుల్ అని వాటిని అంటాం. లోక్సభ అండ్ దిస్ ఈస్ రాజ్యసభ. ఇప్పుడు ఏంటి అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ రిప్రజెంట్ స్టేట్స్ అండ్ యూటీస్ యాజ్ ఎ హోల్. అంటే దాంట్లో మళ్ళీ రాజ్యసభకి కాన్స్టిట్యుయెన్సీస్ ఉండవు, స్టేట్ లోపల మళ్ళీ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ ఉండవు. రాజ్యసభ మెంబర్స్ అనేవాళ్ళు ఆ స్టేట్ మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తారు. యూ కెన్ కనెక్ట్ దిస్ విత్ ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ అనేవి ఎలా యూజ్ చేస్తారు అంటే వాళ్ళకి ఇచ్చిండే ఎంపీ ల్యాడ్స్ నిధుల్ని లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ ఉంటుంది. ఆ నిధుల్ని ఎక్కడ ఖర్చు పెట్టచ్చు అనేది మీకు చూస్తే ఇది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది, అంటే బాగా కనెక్ట్ చేసుకోగలరు. నెక్స్ట్ ఏంటంటే హౌస్ ఆఫ్ పీపుల్ అనేది వచ్చి అంటే వాళ్ళు పీపుల్ ఆఫ్ ఇండియా యాజ్ ఏ హోల్ని రిప్రజెంట్ చేస్తారు. అంటే వాళ్ళకి టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి ఓటింగ్కి. ఇది డైరెక్ట్ ఎలక్షన్స్ అండ్ ఇది ఇండైరెక్ట్ ఎలక్షన్స్. మనం ఎంపీ ల్యాడ్స్ నిధుల గురించి మాట్లాడుకున్నాం కదా, అది ఈ చాప్టర్లో లేదు. బట్ స్టిల్ అది మోస్పై మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద ప్రతి ఎంపీకి ఇంత సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ అని ఇస్తారు ఖర్చు పెట్టడానికి కాన్స్టిట్యుయెన్సీ కోసం, లోకల్ ఏరియా డెవలప్మెంట్ కోసం. అది లోక్సభ ఎంపీ అయితే ఒక రకంగా ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి అని, అండ్ రాజ్యసభ ఎంపీ అయితే ఒక రకంగా ఉంటుంది, అందులో నామినేటెడ్ వాళ్ళకి ఇంకో రకంగా ఉంటుంది. సో మొత్తం ఇదంతా ఒకసారి చూడండి, ఏదైనా ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా వై ప్రెసిడెంట్ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ పార్లమెంట్, ఇది పెద్ద క్వశ్చన్. అందరూ చెప్పే జనరల్ది ఏంటి అంటే ఒక బిల్ లా అవ్వాలంటే ఖచ్చితంగా ప్రెసిడెంట్ సైన్ ఉండాలి, సో ప్రెసిడెంట్ ఈజ్ పార్ట్ ఆఫ్ పార్లమెంట్ అంటారు. అది ఒక వాదనే, కానీ అది ఒక్కటే కాదు. జనరల్గా ప్రతి సెషన్ని సమ్మన్ చేసేది అండ్ ప్రొరోగ్ చేసేది ప్రెసిడెంటే. దిస్ ఈజ్ ద లెజిస్లేటివ్ పవర్. దెన్ ఆర్డినెన్స్లు ఇష్యూ చేస్తారు, ఇది కూడా లెజిస్లేటివ్ పవర్. దెన్ ఏంటి అంటే బిల్స్ మీద సైన్ చేస్తారు, ఇది లెజిస్లేటివ్ పవర్. జాయింట్ సిట్టింగ్కి సమ్మన్ చేస్తారు, ఇది కూడా లెజిస్లేటివ్ పవర్. ఇంకా ఈ పవర్స్ అన్నిటి వల్ల ఏంటి అంటే ప్రెసిడెంట్ అనేది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ పార్లమెంట్ అనొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్ఏ అయితే ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ యూఎస్ఏలో బిల్ యాక్ట్గా అవ్వాలంటే ప్రెసిడెంట్ సైన్ చేసినా అవుతుంది, చేయకపోయినా అవుతుంది. అదొక కండిషన్ ఉంది మనకు.
బట్ మనం చదవాల్సింది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ యుఎస్ కాన్స్టిట్యూషన్ కాదు కాబట్టి నో నీడ్ టు రీడ్ ఇట్. దెన్ అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ కాంగ్రెస్. అక్కడ కాంగ్రెస్ అంటే అక్కడ లెజిస్లేచర్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనం తీసుకున్నది వచ్చి బ్రిటిష్ ప్యాటర్న్ని ఫాలో అవుతున్నాం. ఇంక్లూడింగ్ క్వీన్ ఇన్ దేర్ పార్లమెంట్. యుఎస్ కాదు, మనము పార్లమెంటరీ ఫామ్లో వచ్చి ఇంటర్డిపెండెన్స్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ ఉంటుంది. మనం ఆల్రెడీ మాట్లాడాం. లెజిస్లేచర్ ఇదైతే ఎగ్జిక్యూటివ్ అనేది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్ ఉంటుంది. ఇన్ కేస్ ఎవరినైనా బయట వాళ్ళని అపాయింట్ చేసినా వాళ్ళు మ్యాక్సిమం 6 months వరకు ఉండగలరు. ఆ తర్వాత వాళ్ళు మెంబర్షిప్ సాధించాలి, లేకపోతే కంటిన్యూ అవ్వడానికి ఉండదు ఎగ్జిక్యూటివ్లో. అది మనం మాట్లాడుకున్నది. దెన్ ఏంటంటే కంపోజిషన్ ఆఫ్ ది 2 houses. మనకు 2 houses అంటే ఇక్కడ ఏంటి అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ రాజ్యసభ అండ్ హౌస్ ఆఫ్ పీపుల్ లోక్సభ. కంపోజిషన్ ఆఫ్ రాజ్యసభ చూద్దాం ఫస్ట్. రాజ్యసభ మ్యాక్సిమం స్ట్రెంత్ ఏంటి అంటే 250గా ఫిక్స్ చేశారు. 238 ఫ్రమ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అండ్ 12 ఆర్ నామినేటెడ్ బై ప్రెసిడెంట్. ఇక్కడ ఏంటంటే కానీ ప్రస్తుతం ఉండే స్ట్రెంత్ ఏంటి అంటే 225 ఫ్రమ్ స్టేట్స్, 8 ఫ్రమ్ యూనియన్ టెరిటరీస్, 12 ఆర్ నామినేటెడ్. ఇదేంటి అంటే అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ రాజ్యసభ అనేది మనకు Schedule 4లో మెన్షన్ చేసి ఉంటుంది. ఈవెన్ ఎప్పుడైనా స్టేట్ బైఫర్కేషన్ అయినప్పుడు కూడా Schedule 4ని అమెండ్ చేస్తారు. బట్ స్టేట్ బైఫర్కేషన్, స్టేట్ రీఆర్గనైజేషన్ అనేది అమెండ్మెంట్ కాదు. దెన్ నెక్స్ట్ ఏంటి అంటే స్టేట్స్. అంటే ఈ రాజ్యసభ దాంట్లో స్టేట్స్లో ఎలా రాజ్యసభ నుంచి మెంబర్స్ వస్తారు అంటే త్రూ ఇండైరెక్ట్ ఎలక్షన్స్. వీళ్ళని ఎవరు ఎన్నుకుంటారంటే ఎమ్మెల్యేస్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్, అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ ఆఫ్ దట్ స్టేట్ ఎలక్ట్స్ రాజ్యసభ మెంబర్స్ ఫ్రమ్ దట్ స్టేట్. ఇక్కడ ఏంటంటే ఎమ్మెల్సీలు ఉండరు, ఓన్లీ ఎమ్మెల్యేలకు మాత్రమే రైట్ ఉంటుంది. త్రూ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ఇది ఏంటి అంటే ఇక్కడ పూర్తిగా ఈ నేమ్కి సార్థకత వస్తుంది. మనం ప్రెసిడెంట్ ఎలక్షన్ కానీ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో చూసాం, అది అంతగా కరెక్ట్ కాదు, మిస్నోమర్ అని. ఇక్కడ ఎందుకు కరెక్ట్ అవుతుందంటే ఇక్కడ సపోజ్ ఒక స్టేట్కి 11 MPs ఉన్నారు, లేకపోతే సింపుల్గా చెప్పాలంటే సపోజ్ 4 members రాజ్యసభకు పంపించాలి అనుకుందాం. అప్పుడు ఏంటి అంటే టోటల్ వ్యాలిడ్ ఓట్స్ బై 4 members +1 అంటే 100% ఆఫ్ ఓట్స్ బై 5 +1 అంటే 20% +1 ఓట్స్ వస్తే వాళ్ళు ఎలక్ట్ అయినట్టు. అలా 4 membersని చూస్ చేసేసుకుంటారు. ఇది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటే మనం ఆల్రెడీ చూసాము, వాళ్ళు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఉంటారు. ఎవరైతే లీస్ట్లో ఉన్నారో వాళ్ళ నెక్స్ట్ ఓట్స్ అనేవి, వాళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు అనేవి వీళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయి ఒక్కొక్క ఓటు. కాబట్టి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ఇది ఇండైరెక్ట్ ఎలక్షన్స్, ఓన్లీ ఎమ్మెల్యేస్ మాత్రమే ఉంటారు, ఎమ్మెల్సీస్ అనేవాళ్ళు పార్టిసిపేట్ చేయరు. దెన్ రాజ్యసభ సీట్స్ అనేవి ఏ స్టేట్కి ఎన్ని ఉంటాయి అనేది పాపులేషన్ బేసిస్ మీద డిపెండ్ అవుతుంది. అంటే డిపెండింగ్ ఆన్ పాపులేషన్. ఎక్కువ పాపులేషన్ ఉంది అంటే ఎక్కువ రిప్రజెంటేషన్ ఉంటుంది, తక్కువ పాపులేషన్ ఉందంటే తక్కువ రిప్రజెంటేషన్ ఉంటుంది. హైయెస్ట్ వచ్చి ఉత్తరప్రదేశ్కి ఉన్నాయి 31. దెన్ ఆంధ్రప్రదేశ్కి ఎన్ని ఉన్నాయి అనేది మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ యుఎస్ఏ కేస్. యుఎస్ఏలో ఏంటి అంటే రాజ్యసభకి అన్ని స్టేట్స్ నుంచి 2 members పంపిస్తారు. అంటే అక్కడ ఉన్న సెనేట్కి అక్కడ అన్ని స్టేట్స్ నుంచి 2 members పంపిస్తారు. అక్కడ 50 states ఉన్నాయి, 2 members కాబట్టి 100 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పాపులేషన్. ఇక్కడ ఫెడరేషన్ అనేది ఎక్కువగా సెట్ అయింది అంటారు. నెక్స్ట్ ఏంటి అంటే యూనియన్ టెరిటరీస్. యూనియన్ టెరిటరీస్లో ఎలా రాజ్యసభ మెంబర్స్ని ఎలక్ట్ చేయాలి అనేది ఎలక్టోరల్ కాలేజ్ ఎలా చేస్తుంది అంటే దానికోసం సపరేట్ ఎలక్టోరల్ కాలేజ్ అనేది కాన్స్టిట్యూట్ చేయబడుతుంది టెంపరీగా. అంటే రాజ్యసభ మెంబర్స్ని ఎలక్ట్ చేయడం కోసమే ఒక ఎలక్టోరల్ కాలేజ్. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. అండ్ ప్రస్తుతానికి ఉన్న 8 UTsలో 3 UTsకి మాత్రమే రాజ్యసభ నుంచి రాజ్యసభలో రిప్రజెంటేషన్ ఉంది. దట్ ఈస్ ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ అండ్ కాశ్మీర్. మిగిలిండే 5 యూనియన్ టెరిటరీస్కి ఎందుకు లేదంటే దేర్ పాపులేషన్ ఈజ్ టూ లో, సో వాళ్ళ రిప్రజెంటేషన్ అనేది రాజ్యసభలో లేదు. ఇంకా నామినేటెడ్ మెంబర్స్ ఏంటి అంటే టోటల్ 12 members ఉంటారు. ఒకటి వచ్చి ఆర్ట్ అంటే స్పెషల్ నాలెడ్జ్ ఆర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆర్ట్, లిటరేచర్, సైన్స్, సోషల్ సర్వీస్. ఈ 4 స్పెషల్ నాలెడ్జ్ కానీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే ప్రెసిడెంట్ అనేవాళ్ళు నామినేట్ చేయొచ్చు ఈ 12 membersని. ఇంకొకటి ఏంటంటే స్టేట్స్లో లెజిస్లేటివ్ కౌన్సిల్స్కి నామినేట్ చేయాలి అంటే
ఈ 4 ఉంటాయి. దాంతోపాటు కోఆపరేటివ్ మూమెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే కంపోజిషన్ ఆఫ్ లోక్సభ మ్యాక్సిమం స్ట్రెంత్ ఏంటి అంటే 550. ఇక్కడ స్టార్ మార్క్ ఎందుకు పెట్టానంటే యాక్చువల్గా ఇంతకుముందు ఆంగ్లో ఇండియన్స్ ఇద్దరు ఉండేవాళ్ళు, 552 ఉండేది. బట్ మనకి 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2019లో ఆంగ్లో ఇండియన్స్ రిప్రజెంటేషన్ అనేది స్టాప్ చేసేశారు. సో ఇప్పుడు ఉండేది 550 మ్యాక్సిమం స్ట్రెంత్. అందులో 530 స్టేట్స్ నుంచి రావచ్చు అండ్ 20 యూటీస్ నుంచి రావచ్చు. ఇది మ్యాక్సిమం, నాట్ ప్రజెంట్ స్ట్రెంత్ ఏంటి అంటే టోటల్ 543. ఎలా గుర్తుపెట్టుకున్నారంటే 3, 4, 5 కన్సిక్యూటివ్ నెంబర్స్ రివర్స్లో. అండ్ 524 మెంబర్స్ స్టేట్స్ నుంచి వస్తారు అండ్ 19 మెంబర్స్ యూటీస్ నుంచి వస్తారు. దెన్ స్టేట్స్ నుంచి ఎలా ఎలక్ట్ అవుతారు లోక్సభకి అంటే డైరెక్ట్ ఎలక్షన్స్ జరుగుతాయి ఆన్ బేసిస్ ఆఫ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. అంటే ఎవరికైతే 18 years దాటుతాయో దే కెన్ ఓట్. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్, డిస్క్వాలిఫికేషన్స్ అనేవి మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేస్తుంది. అలాగే మనకు లా చేసే హక్కు కూడా కాన్స్టిట్యూషన్ అనేది పార్లమెంట్కి ఇచ్చింది. మనం ఇక్కడ చూద్దాం, 18 years కంటే అబోవ్ ఉండేవాళ్ళు ఓట్ చేయొచ్చు. అదే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. దానికి ఏంటంటే 21 years నుంచి 18 yearsకి 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో 1988లో చేంజ్ చేస్తున్నారు. అంతకుముందు 21 years ఉంది, ఇప్పుడు 18 years. అండ్ ఇంకొక కండిషన్ ఏంటి అంటే నాట్ డిస్క్వాలిఫైడ్ అండర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కానీ ఏదైనా లా కింద కానీ వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యి ఉండకూడదు ఓట్ చేయడానికి, అంటే ఓటర్గా రిజిస్టర్ అవ్వడానికి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఏమేమి మెన్షన్ చేస్తున్నాయంటే సిటిజన్షిప్ లేకపోయినా, నాట్ సిటిజన్ అయితే దే ఆర్ డిస్క్వాలిఫైడ్ ఆర్ అన్సౌండ్ మైండ్. సేమ్ ఇవే ఏంటి అంటే మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950లో సెక్షన్ 16లో సిమిలర్ థింగ్ ఉంటుంది. సెక్షన్ 60లో డిస్క్వాలిఫికేషన్స్ టు రిజిస్టర్ యాజ్ ఓటర్. ఇది సెక్షన్ 16 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950, నాట్ 51. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి అంటే యూనియన్ టెరిటరీస్ నుంచి రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎంపవర్డ్ పార్లమెంట్ టు ప్రిస్క్రైబ్ ద మేనర్ ఆఫ్ చూసింగ్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ యూటీస్. అంటే లోక్సభలో యూనియన్ టెరిటరీస్ నుంచి రిప్రజెంటేషన్ అంటే ఎంపీస్, లోక్సభ ఎంపీస్ ఎలా అయితే ఎలక్ట్ అవ్వాలి అనేది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. ఇన్స్టెడ్ కాన్స్టిట్యూషన్ ఆ పవర్ పార్లమెంట్కి ఇచ్చింది. పార్లమెంట్ మీరు డిసైడ్ చేయండి అని. దానికి అనుగుణంగానే యూనియన్ టెరిటరీస్ డైరెక్ట్ ఎలక్షన్ టు ది హౌస్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1965, అంటే యూనియన్ టెరిటరీస్ యాక్ట్ ఆఫ్ 1965 చేశారు. దాని ప్రకారం డైరెక్ట్ ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. కాన్స్టిట్యూషన్లో డైరెక్ట్గా మెన్షన్ చేయలేదు. ఇదైతే ఒక ట్రాప్, గుర్తుపెట్టుకోండి. పార్లమెంట్ చేసింది. యూనియన్ టెరిటరీస్ డైరెక్ట్ ఎలక్షన్ టు హౌస్ ఆఫ్ పీపుల్ అంటే లోక్సభ యాక్ట్ 1965. ఇది లోక్సభ యూటీస్లో ఉండేది, కాన్స్టిట్యూషన్లో లేదు. బట్ వేరాస్ మనకు స్టేట్స్లో అయితే డైరెక్ట్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ ఏంటి అంటే నామినేటెడ్ మెంబర్స్ అనేవాళ్ళు 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2019లో ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ నుంచి ఉండే ఇద్దరు అది డిస్కంటిన్యూ చేశారు. నెక్స్ట్ ఏంటంటే సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్స్ టు లోక్సభ. అంటే ఎలక్షన్స్ లోక్సభకి ఎలా చేస్తారో అని కంపోజిషన్ చూసాము, అది ఎలా జరుగుతాయి అనేది చూద్దాం. సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్స్ ఫస్ట్ ఏంటి అంటే కంట్రీ మొత్తాన్ని టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్గా డివైడ్ చేస్తారు. ఇక టెరిటరీ అంటే భూభాగం, అంటే సపోజ్ ఇదంతా కంట్రీ అనుకుంటే దానిని ఇలా టెరిటరీస్గా డివైడ్ చేస్తారు. ఇలా డివైడ్ చేసిన టెరిటరీస్లో ఒక్కొక్క చోటు నుంచి ఒక్కొక్క ఎంపీని తీసుకుంటారు. ఇలా టోటల్ కంట్రీ మొత్తాన్ని కలిపి మనకిప్పుడు 543 కాన్స్టిట్యుయెన్సీస్గా డివైడ్ చేస్తున్నారు. ఇది వచ్చి పాపులేషన్ ఇస్ టు సీట్స్ అనేది సేమ్ ఫర్ ఆల్ స్టేట్స్. అంటే ఆ స్టేట్లో పాపులేషన్ ఎంత ఉంది డివైడెడ్ బై సీట్స్ చేస్తే, సపోజ్ 100 మంది ఉన్నారు ఒక స్టేట్లో అండ్ దాంట్లో వచ్చి సపోజ్ 5 మంది ఉన్నారు అనుకోండి, అంటే ప్రతి 20 మందిని రిప్రజెంట్ చేస్తూ ఒక ఎంపీ ఉన్నాడు. సిమిలర్గా మనం ఏం చేస్తామంటే వేరే స్టేట్లో సపోజ్ 40 మెంబర్సే ఉన్నారు, ఇక్కడ ఒక్కొక్క 20 మంది సెట్కి ఒకరు కావాలి కాబట్టి టోటల్ ఇక్కడ నుంచి 2 ఎంపీస్ వస్తారు. 100 మంది ఉంటే 5 వస్తారు. సపోజ్ 80 మెంబర్స్ ఉంటే 4 వస్తారు. అంటే ఈ రేషియో అనేది సమానంగా మెయింటైన్ చేయడం కోసం ఇలా చేస్తున్నారు. ఒకవేళ అదే పాపులేషన్ అనేది లెస్ దాన్ 6 million అనుకోండి, అంటే 60 lakhs కంటే తక్కువ పాపులేషన్ ఉంటే ఈ ఎక్సెప్షన్ ఉంటుంది. అంటే ఈ పాపులేషన్ ఇస్ టు సీట్స్ రేషియో అనేది కొంచెం ఎక్సెప్షన్ ఉంటుంది. దెన్ విత్ ఇన్ స్టేట్ కూడా అందరూ ఈక్వల్గా ఉండే విధంగా చూస్తారు. సపోజ్ స్టేట్లో అన్ని ప్రాంతాల్లో ఒకే రకమైన పాపులేషన్ ఉండదు కదా.
ఇది విత్ ఇన్ స్టేట్ అనుకుందాం. ఆ 100 మందిలో ఇక్కడ 20 మంది, ఇక్కడ 20, 10 ఇట్లుంటే ఈ రేషియో సేమ్ మెయింటైన్ చేయడం, వీళ్ళిద్దరికి కలిపి అంటే ఈ ఏరియా మొత్తానికి కలిపి ఒక ఎంపీ, వీళ్ళకొకటి, ఇలా ఈ విధంగా రేషియో డివైడ్ అవుతుంది. అంటే యూనిఫార్మిటీ అనేది త్రూ అవుట్ కంట్రీ, అంటే బిట్వీన్ స్టేట్స్ ఉండాలి అండ్ విత్ ఇన్ స్టేట్ కూడా ఉండాలి. పాపులేషన్ అనేది ఇక్కడ చూడండి, పాపులేషన్ అంటున్నాం కానీ ఓటర్స్ అనట్లేదు. పాపులేషన్ ఇస్టు సీట్స్ చూస్తాం కానీ ఓటర్స్ ఇస్టు సీట్స్ చూడం. నెక్స్ట్ పాపులేషన్ వచ్చి అంతకుముందు ఏ సెన్సెస్ అయితే ఉందో దాన్ని తీసుకుంటారు. బట్ ప్రొవైడెడ్ రీఅడ్జస్ట్మెంట్ గురించి మళ్ళీ మాట్లాడతాం. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనకి సపోజ్ ఇంత ఉంది కంట్రీ మొత్తం ఇలా కాన్స్టిట్యుయెన్సీస్గా డివైడ్ చేస్తుంది. దెన్ అగైన్ ఒక్కొక్క ఎంపీ కాన్స్టిట్యుయెన్సీని మళ్ళీ ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీస్గా డివైడ్ చేస్తారు. ఏ ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ కూడా ఇలా రెండిట్లో ఉండకూడదు. అంటే ఇద్దరు ఎంపీలు రిప్రజెంట్ చేయకూడదు ఒకే ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీని. అలా చేస్తే మనకేంటి అంటే రైట్ ఫ్రమ్ ఓటర్ స్లిప్ జనరేట్ చేసే దగ్గర నుంచి అడ్మినిస్ట్రేషన్ వరకు మొత్తం ఇబ్బంది అయిపోతుంది, కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది, కేయాస్. సో ఆ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఏంటంటే ఫస్ట్ కంట్రీ మొత్తాన్ని ఎంపీ కాన్స్టిట్యుయెన్సీస్, దెన్ విత్ ఇన్ ఎంపీస్ ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీస్. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్టర్ ఈచ్ సెన్సెస్. ప్రతి సెన్సెస్ తర్వాత రీఅడ్జస్ట్మెంట్ చేస్తూ ఉండాలి టు మెయింటైన్ దిస్ యూనిఫార్మిటీ. ఎందుకంటే ఎప్పటికప్పుడు మైగ్రేషన్స్ జరుగుతుంటాయి, అవన్నీ ఉంటాయి కాబట్టి, లేకపోతే పాపులేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది, దానికోసమని రీఅడ్జస్ట్మెంట్ చేయాలి. పార్లమెంట్ ఈజ్ ఎంపవర్డ్. ఎవరు ఎంపవర్ చేస్తారు అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎంపవర్డ్ ది పార్లమెంట్ టు డిటర్మైన్ అథారిటీ. అంటే ఎవరు అలా డీలిమిటేషన్ చేయొచ్చు, అంటే రీఅడ్జస్ట్మెంట్ అవి చేయొచ్చు, అండ్ ఎలా చేయాలి, ఏ మేనర్లో చేయాలి అనేది పార్లమెంట్ చూస్తుంది. అంటే ఎవరు చేయాలి, ఏం చేయాలి అనేది పార్లమెంట్ చెప్తుంది. దా ప్రొవిజన్ని తీసుకొనే డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్స్ అనేవి 1952లో, 62లో, 72లో అండ్ 2002లో అనేవి తీసుకొచ్చారు. ఏంటంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976లో ఫ్రీజ్ చేసేసారు. అంటే టిల్ 2000 ఇయర్ వరకు రీఅడ్జస్ట్మెంట్ అనేది, అంటే నెంబర్ ఆఫ్ సీట్స్ అవన్నీ పెంచకూడదు అని చెప్పేసి ఫ్రీజ్ చేశారు. దీనికి రీజన్ ఏంటి అంటే అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఇవంతా పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ తీసుకొచ్చారు. ఎవరైతే పాపులేషన్ని బాగా కంట్రోల్ చేస్తారో వాళ్ళకి అవార్డు ఇవ్వాలి కానీ పనిష్మెంట్ ఇవ్వకూడదు. ఇన్ కేస్ పాపులేషన్ని కంట్రోల్ చేసిన తర్వాత వాళ్ళ రిప్రజెంటేషన్ తగ్గిపోతే, సో దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం 2000 ఇయర్ వరకు 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా 1971 లెవెల్ దగ్గర ఫ్రీజ్ చేసేసారు నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి. తర్వాత 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చూడండి, సరిగ్గా డబుల్ అవుతుంది. 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2001 ద్వారా దాన్ని 2026 అంటే ఈ ఇయర్ వరకు ఎక్స్టెండ్ చేశారు. బట్ ఏంటి అంటే ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, బట్ రీఅడ్జస్ట్మెంట్ ఈస్ అలౌడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ 1991 సెన్సస్. 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో ఏం చేశారంటే రీఅడ్జస్ట్మెంట్ అంటే వితౌట్ చేంజింగ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇంటర్నల్గా రీఅడ్జస్ట్మెంట్ అనేది చేయొచ్చు. అంటే ఆ పాపులేషన్ యూనిఫార్మిటీ తీసుకురావడానికి సపోజ్ ఏపీకి టోటల్గా 25 సీట్స్ ఉన్నాయి, 25 యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టొచ్చు. బట్ ఇంటర్నల్గా ఇంతకుముందు ఇలా ఉండే ప్రాసెస్ వాళ్ళు చేంజ్ చేసి కొంచెం చేంజ్ చేయొచ్చు, లైక్ ఇలా, అంటే ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా, అంటే పాపులేషన్ యూనిఫార్మిటీ మెయింటైన్ చేయడం కోసం ఇంటర్నల్ రీఅడ్జస్ట్మెంట్స్ అనేవి అలో చేశారు. తర్వాత 87th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1991 సెన్సస్ వద్దు 2001 సెన్సస్ తీసుకొని చేశారు. అంటే ఇంటర్నల్ రీఅడ్జస్ట్మెంట్లు అనేవి దే అలౌడ్ వితౌట్ చేంజింగ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్. నెక్స్ట్ ఏంటంటే రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నో కమ్యూనల్ రిప్రజెంటేషన్. ఇప్పుడు కమ్యూనల్ రిప్రజెంటేషన్ అంటే ఏం లేదు. ఇప్పుడు సపోజ్ ఒక కాన్స్టిట్యుయెన్సీ ఉంది, కాన్స్టిట్యుయెన్సీలో కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తూ ఒక మెంబర్ రిప్రజెంటేటివ్ ఉంటారు అండ్ జనరల్గా ఒకరు ఉంటారు. అంటే కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఏంటంటే ఈ కమ్యూనిటీ నుంచి ఎవరైతే సపోజ్ ఒక కమ్యూనిటీ అనుకుందాం, సపోజ్ ఎక్స్ అనే కమ్యూనిటీ నుంచి ఒకరు పార్టిసిపేట్ చేస్తున్నారు, అంటే క్యాండిడేట్గా నిలబడ్డారు. ఆ ఎక్స్ కమ్యూనిటీ వాళ్ళే ఓటు వేసి గెలిపించాలి అతన్ని. అంటే 2-3 ఉండొచ్చు, XYZ అని ఎక్స్ కమ్యూనిటీ నుంచి, వాళ్ళల్లో సేమ్ కమ్యూనిటీ వాళ్ళకే ఓటింగ్ రైట్ ఉంటుంది అండ్ జనరల్ క్యాండిడేట్ సీట్ కూడా ఒకటి ఉంటుంది. అంటే అలా మల్టిపుల్ క్యాండిడేట్ కాన్స్టిట్యుయెన్సీలు ఉంటాయి. అది వద్దని ఇన్స్టెడ్ ప్రొవైడెడ్ ఫర్ రిజర్వేషన్. మనం ఈ టాపిక్ వచ్చి కమ్యూనల్ అవార్డు కాన్సెప్ట్లో కూడా చూస్తాం.
పూనా జైల్లో గాంధీజీ నిరాహార దీక్ష అండ్ ప్యాక్ట్ బిట్వీన్ గాంధీజీ అండ్ అంబేద్కర్. అక్కడే కమ్యూనల్ రిప్రజెంటేషన్ వద్దు, దాని బదులు రిజర్వేషన్ ప్రొవైడ్ చేద్దాము ఫర్ ఎస్సీ ఎస్టీ అని ఫైనలైజ్ చేసిండేది. ఈ ఎస్సీ ఎస్టీకి ఏంటి అంటే లోక్సభ అంటున్నాను, నాట్ రాజ్యసభ, లోక్సభలో రిజర్వేషన్ ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఏంటి అంటే పాపులేషన్. మనం ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా అందరూ మాట్లాడుకునేది ఏంటంటే 50% మించి రిజర్వేషన్ ఉండకూడదు అని. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చెప్తాను. అరుణాచల్ ప్రదేశ్లో టోటల్ 60 లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యేస్ ఉంటే దాంట్లో 59 మెంబర్స్ బిలాంగ్ టు ఎస్టీ. మేఘాలయ కూడా సిమిలర్ కేస్, 55 మెంబర్స్ అవుట్ ఆఫ్ 60 వచ్చి ఎస్టీలో ఉంటారు. దెన్ మిజోరాంలో 38 మెంబర్స్ అవుట్ ఆఫ్ 40 ఎమ్మెల్యేస్ ఎస్టీ. నాగాల్యాండ్లో 59 అవుట్ ఆఫ్ 60 ఎమ్మెల్యేస్ ఎస్టీకి రిజర్వేషన్ ఉంది. దీన్ని బట్టి నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే ఇది కంప్లీట్గా వెన్ ఇట్ కమ్స్ టు పొలిటికల్ రిప్రజెంటేషన్ కంప్లీట్గా పాపులేషన్ బేసిస్ మీద ఉంటుంది రిజర్వేషన్ అనేది. రిమైనింగ్ కేసెస్ ఉన్నాయి మనకు, ఆర్టికల్ 15 కానీ ఆర్టికల్ 16 కానీ, లైక్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఇక్కడ మనకి 50% రూల్ ఉంది. అఫ్కోర్స్ ఇప్పుడు అది బ్రేక్ అయ్యి 60% దాకా వచ్చింది. ఈవెన్ తమిళనాడు లాంటి కేసెస్లో ఇట్ వెంట్ బియాండ్ 60%. బట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే రెగ్యులర్ కేసెస్లో 50% బ్రీచ్ అవ్వకూడదంటే టు మెయింటైన్ దట్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ అండర్ ఆర్టికల్ 335 ఈ 50% రూల్ అనేది ఉంది. ఇందిరాసాని కేసు కానీ మండల్ కమిషన్ కానీ ఇదంతా దేనికి వర్తిస్తుంది అంటే పొలిటికల్ రిప్రజెంటేషన్కి కాదు. దే అప్లై ఓన్లీ ఫర్ ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ ఇలాంటి ఆపర్చునిటీస్ కోసం. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇంకొకటి ఏమంటారంటే ఈ పొలిటికల్ రిప్రజెంటేషన్ అనేది రిజర్వేషన్ ఆపర్చునిటీస్ అనేవి ఇంక్లూడింగ్ ఎంప్లాయ్మెంట్ కూడా 10 years వరకు మాత్రమే పెట్టారని. అది రాంగ్. యాక్చువల్గా ఓన్లీ ఫర్ పొలిటికల్ రిప్రజెంటేషన్ టైం పీరియడ్ ఫస్ట్ ఇనిషియల్గా 10 years వరకు రిప్రజెంటేషన్లో రిజర్వేషన్ ఉంటాయి అని. దెన్ 104th అది ప్రతిసారి 10 years పెంచుకుంటూ ఇప్పుడు 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ప్రకారం టిల్ 2030 ఈ రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయి. ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ లెజిస్లేచర్స్. మన ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడట్లేదు, దానికి టైం పీరియడ్ అనేది మెన్షన్ చేయలేదు. సో బీ కేర్ఫుల్. సింపుల్గా చెప్పాలి అంటే ఇన్ కేస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఫర్ లెజిస్లేచర్స్ స్టేట్లో అవ్వచ్చు, యూనియన్లో అవ్వచ్చు, అక్కడ ఆన్ ది బేసిస్ ఆఫ్ పాపులేషన్ ఉంటుంది. అది ఈవెన్ 59 out of 60 ఎమ్మెల్యేస్ అయినా కూడా, అంటే నియర్లీ 100% ఇది. ఇంకొకటి ఏంటి అంటే ఎస్టీ అండ్ ఎస్సీ క్యాండిడేట్స్ దే కెన్ కంటెస్ట్ ఫర్ జనరల్ సీట్స్కి దే కెన్ కంటెస్ట్, వేరాస్ జనరల్ క్యాండిడేట్స్ కెన్ నాట్ కంటెస్ట్ ఫర్ ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్స్. ఇది ఒకటి జనరల్ సీట్, ఇదే మాట్లాడాము ఇప్పుడే. దెన్ ఏంటి అంటే ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్. ఇది ఎఫ్పిటిపి సిస్టమ్. అంటే ఏంటి అంటే సపోజ్ 4 క్యాండిడేట్స్ పార్టిసిపేట్ చేశారు ఎలక్షన్స్లో. వాళ్ళ కోట్స్ ఒకరికి 30, ఒకరికి 25, ఒకరికి 20, ఇంకొకరికి సంథింగ్ 10 వచ్చింది. 30 + 20 55 75 85. సపోజ్ ఇంకొక 15 మెంబర్స్ ఓట్ చేయలేదు అంటే ఇప్పుడు 30 votes వచ్చినా కూడా హీఈస్ విన్నింగ్ ద ఎలక్షన్. అంటే ఇది ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్. ఇప్పుడు రాజ్యసభలో ఏంటి అంటే ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్, వేరాజ్ ఇన్ లోక్సభ ఇట్ ఈస్ ఎఫ్పిటిపి సిస్టమ్. దీన్ని ఏమంటారంటే ఇన్స్టెడ్ స్పెల్లింగ్ తప్పుపడింది, టెరిటోరియల్ రిప్రజెంటేషన్. అంటే దే రిప్రజెంట్ టెరిటరీ, అంటే భూభాగాన్ని రిప్రజెంట్ చేస్తారు. వాళ్ళు ఇద్దరు ఉంటే క్లాష్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ దానికోసమని ఏం చేశారంటే ఎఫ్పిటిపి సిస్టమ్ తీసుకొని వచ్చారు. అంటే సింగిల్ మెంబర్ కాన్స్టిట్యుయెన్సీస్ ఇవన్నీ. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాట్ అబౌట్ మైనారిటీస్? ఇప్పుడు సపోజ్ ఒక కాన్స్టిట్యుయెన్సీలో 100 మందిలో XYZ అని 3 కమ్యూనిటీస్ ఉన్నాయి. మైనారిటీస్ అంటే క్యాస్ట్ బేస్డ్ అవ్వచ్చు, రిలీజన్ బేస్డ్ అవ్వచ్చు. మైనారిటీస్ ఎలా ఉంటారంటే సపోజ్ వీళ్ళు 60 మెంబర్స్ ఉన్నారు, వీళ్ళు 20 ఉన్నారు, వీళ్ళు 20 ఉన్నారు. ఆబ్వియస్లీ ఎక్సే విన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది, బట్ వీళ్ళ రిప్రజెంటేషన్ అనేది తగ్గిపోతుంది. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్లో ఏమన్నారంటే లోక్సభలో కూడా ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ తీసుకొని వద్దాం. సో దట్ ఏంటి అంటే ప్రతి కాన్స్టిట్యుయెన్సీ సపోజ్ 3 కమ్యూనిటీస్ ఉన్నాయి XYZ, అప్పుడు 3 ప్రతినిధులు కానీ ఎన్నుకోబడితే అంటే యూజింగ్ PRSTV
3 కమ్యూనిటీస్ని రిప్రజెంట్ చేస్తారు కదా అని చెప్పేసి దీంట్లో అన్నారు. బట్ డీమెరిట్స్ ఏంటి అంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ తీసుకోవడం వల్ల అది చాలా ఎక్స్పెన్సివ్. ఇంకొకటి ఏంటి అంటే అప్పుడున్న మనకి లిటరసీ రేట్ అనేది చాలా తక్కువ. సో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఆర్ఎస్టీవీ మెథడ్లో ఓట్ చేయడం కూడా అర్థం కాదు. నెక్స్ట్ బై ఎలక్షన్స్. ఇన్ కేస్ ఎవరైనా చనిపోయారు అనుకుందాం XYZలో, ఎలా బై ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాం? ఇంకొకటి గ్రూప్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా పెరిగిపోతాయి. అంటే సోషల్ ఫ్యాబ్రిక్ అనేది దెబ్బతింటుంది. అంటే ఎవరికి వాళ్ళు యమునా తీరే అన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా ఆల్రెడీ ఇప్పుడే మాట్లాడాం, XYZ అని చెప్పి. నెక్స్ట్ ఏంటంటే డ్యూరేషన్ ఆఫ్ 2 హౌసెస్. ఈ 2 హౌసెస్ డ్యూరేషన్ ఎలా ఉంటుంది? డ్యూరేషన్ ఆఫ్ రాజ్యసభ ఏంటంటే ఫస్ట్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ 1952 రాజ్యసభ అనేది. అండ్ ఇట్ ఈస్ ఎ కంటిన్యూయింగ్ ఛాంబర్. అంటే రాజ్యసభ అనేది ఎప్పుడు డిజాల్వ్ అవ్వదు. ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ హౌస్, నో డిజల్యూషన్. అండ్ 1/3 ఆఫ్ మెంబర్స్ ఎవ్రీ సెకండ్ ఇయర్ రిటైర్ అవుతూ ఉంటారు. అంటే సపోజ్ ఇప్పుడు ఒకరు 2026లో ఎలక్ట్ అయ్యారు, వీళ్ళు వచ్చి 2032 వరకు ఉంటారు. బట్ ఎవరైతే 2024లో ఎలక్ట్ అయ్యారో వీళ్ళు 2030లో రిటైర్ అవుతారు. 2022లో ఎలక్ట్ అయ్యే వాళ్ళు 2028లో రిటైర్ అవుతారు. అంటే మెంబర్షిప్ వెళ్ళిపోతుంది. అంటే వేకెన్సీ క్రియేట్ అవుతుంది. అంటే ఈ 6 ఇయర్స్ పీరియడ్, అంటే ప్రతి సెకండ్ ఇయర్ దగ్గర 1/3 మెంబర్స్ రిటైర్ అవుతూ వస్తారు. నెక్స్ట్ ఏంటంటే రీఎలక్షన్. వీరు ఎన్నిసార్లు అయినా రీఎలక్ట్ అవ్వచ్చు. రీఎలక్ట్కి దే ఆర్ ఎలిజిబుల్. నెక్స్ట్ అంటే కాన్స్టిట్యూషన్ హ్యాస్ నాట్ ఫిక్స్డ్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, కాన్స్టిట్యూషన్ హ్యాస్ నాట్ ఫిక్స్డ్ ద టర్మ్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ అండ్ లెఫ్ట్ ఇట్ టు ది పార్లమెంట్. అంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 83 ఒకసారి మీరు చదవండి బేరాక్లో. ఏంటంటే ఆర్టికల్ 83లో కాన్స్టిట్యూషన్ అనేది ఎక్కడే కానీ రాజ్యసభ మెంబర్ టర్మ్ ఇంత ఉంటుంది, 6 ఇయర్స్ ఉంటుందని మెన్షన్ చేయలేదు. అది పార్లమెంట్ని డిసైడ్ అవ్వమని చెప్పింది. వేరాజ్ 1/3 రిటైర్ అవ్వాలని చెప్పి కాన్స్టిట్యూషనే చెప్పింది. బట్ ఎన్ని ఇయర్స్ ఉండాలి వాళ్ళు అనేది చెప్పలేదు. సో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో ఇట్ ఎంపవర్డ్ ది ప్రెసిడెంట్ 1951లో ఏంటి అంటే ఈ 6 ఇయర్స్ అనేది తీసుకొని వచ్చారు. అలాగే సేమ్ 1951 యాక్ట్ అనేది ఆల్సో ఎంపవర్డ్ ద ప్రెసిడెంట్ టు కర్టైల్ ద టర్మ్స్ ఆఫ్ మెంబర్స్ చూజన్ ఇన్ ఫస్ట్ రాజ్యసభ 1952లో ఫామ్ అయింది. ఎవ్రీ 2 ఇయర్స్కి 1/3 మెంబర్స్ అనేవాళ్ళు వాళ్ళ టర్మ్ అయిపోతూ వస్తుంది. బట్ ఈ 1/3 అనేది ఫస్ట్ టైం ఎవరు సెలెక్ట్ చేస్తారు? అది ప్రెసిడెంట్కి ఎంపవర్ చేస్తుంది ఈ యాక్ట్ అనేది, 1951 యాక్ట్ అనేది. అకార్డింగ్లీ 1/3 మెంబర్స్ని లాటరీ ద్వారా చూస్ చేశారు. అప్పుడు లాటరీ ద్వారా చూస్ చేసి దెన్ 1/3 మెంబర్స్ని తీస్తారు. సింపుల్గా చెప్పాలంటే రాజ్యసభ మెంబర్స్ యొక్క టర్మ్ని, రాజ్యసభ టర్మ్ కాదు, రాజ్యసభ మెంబర్స్ టర్మ్ ఇక్కడ, లేకుంటే చాలా తప్పు అయిపోతుంది. ఎందుకంటే కంటిన్యూస్ హౌస్ కదా. రాజ్యసభ మెంబర్స్ టర్మ్ని కాన్స్టిట్యూషన్ మెన్షన్ చేయలేదు. ఇన్స్టెడ్ ఇట్ ఎంపవర్డ్ పార్లమెంట్. ఆ ప్రాసెస్లోనే పార్లమెంట్ అనేది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో మెన్షన్ చేస్తుంది 6 ఇయర్స్ టర్మ్ అని. నెక్స్ట్ ఏంటంటే డ్యూరేషన్ ఆఫ్ లోక్సభ అనేది కంటిన్యూయింగ్ ఛాంబర్ కాదు, డిజాల్వ్ అవుతుంది. 5 ఇయర్స్కి వచ్చి ఫస్ట్ మీటింగ్ అంటే 5 ఇయర్స్ వరకు, మ్యాక్సిమం 5 ఇయర్స్ వరకు ఉండగలదు. అంతకు మించి ఉండాలి అంటే ఎమర్జెన్సీ ఉండాలి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో 1 ఇయర్ వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు త్రూ పార్లమెంట్ అనేది 1 ఇయర్ ఎక్స్టెండ్ చేయొచ్చు. అలా ఎన్ని ఇయర్స్ అయినా ఎక్స్టెండ్ చేస్తూ రావచ్చు, రెన్యూ చేసుకుంటూ 1 ఇయర్ అట్లా. మనకు 1975 టైంలో వచ్చింది. నెక్స్ట్ ఏంటి అంటే ప్రెసిడెంట్ కెన్ డిజాల్వ్ ద పార్లమెంట్ కాదు, ప్రెసిడెంట్ కెన్ డిజాల్వ్ ద లెజిస్లేచర్. అది కూడా లోయర్ హౌస్, నథింగ్ బట్ లోక్సభని డిజాల్వ్ చేయొచ్చు ప్రెసిడెంట్. దెన్ ఏంటి అంటే డ్యూరింగ్ ఎమర్జెన్సీ 1 ఇయర్ అనేది ఎక్స్టెండ్ చేసుకుంటూ రావచ్చు ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. బట్ ఇన్ కేస్ ఒకసారి ఎమర్జెన్సీ అనేది క్లోజ్ అయిపోయింది అంటే వితిన్ 6 months ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రెసిడెంట్ కెన్ డిజాల్వ్, బట్ థింగ్ ఏంటి అంటే ఇన్ కేస్ ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది దే ఆర్ నాట్ చెప్పాలి, ఇంకా సింపుల్గా చెప్పాలి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది మెజారిటీ ప్రూవ్ చేసుకోలేకపోతే ఇన్ లోయర్ హౌస్, అప్పుడు వాళ్ళు ఇచ్చిన డిజాల్వ్ చేయమని చెప్పుండే అడ్వైజ్ ఏదైతే ఉందో అది బైండింగ్ కాదు ప్రెసిడెంట్ మీద. నెక్స్ట్ ఏంటంటే మెంబర్షిప్ ఆఫ్ ది పార్లమెంట్ మెంబర్షిప్ ఏంటంటే క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కొన్ని. ఏంటంటే కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేస్తుండే క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే హీ ఆర్ షీ షుడ్ బి ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, దెన్ ఓత్ ఆర్ అఫర్మేషన్ బిఫోర్ ద పర్సన్ ఆథరైజ్డ్ బై ది ఈసీఐ. ఎలక్షన్ అంటే ఇది
ఎన్నిక అయిన తర్వాత కాదు, అసలు పోటీ చేయడానికే ఏమేం కండిషన్స్ ఉండాలి అని క్వాలిఫికేషన్స్. పోటీ చేయాలంటే సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి. అండ్ ఆ పోటీ చేసే ప్రాసెస్లో నామినేషన్ వేసినప్పుడు ఓత్ అండ్ అఫర్మేషన్ బిఫోర్ ద పర్సన్ ఆథరైజ్డ్ బై ఈసీఐ. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక పర్సన్ ఆథరైజ్ చేస్తుంది. అతని దగ్గర నామినేషన్ పేపర్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ ఓత్ అండ్ అఫర్మేషన్ తీసుకోవాలి. ఆ ఓత్ అండ్ అఫర్మేషన్ ఏముంటుందంటే ట్రూ ఫెయిత్ అండ్ అలీజియన్స్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, దెన్ టు అప్హోల్డ్ సావర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. ఈ 2 పాయింట్స్ మీద ఓత్. ఈ 2 పాయింట్స్ మనకు మినిస్టర్స్లో కూడా ఉంది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్ సేమ్, సీఎం, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా సేమ్ ఉంది. ఇంకా ఏజ్ చూస్తే రాజ్యసభకి క్యాండిడేట్గా చేయాలంటే 30 years ఏజ్ ఉండాలి. అండ్ లోక్సభకి అయితే 25 years ఏజ్ ఉండాలి. దెన్ అదర్ క్వాలిఫికేషన్స్ ప్రిస్క్రైబ్డ్ బై పార్లమెంట్. పార్లమెంట్ అంటే ఇక్కడ క్వాలిఫికేషన్స్ అనేవి కొన్ని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఇవి కాకుండా సిచ్యువేషన్కి అనుగుణంగా పార్లమెంట్ కూడా బై లా వేరే క్వాలిఫికేషన్స్ని ప్రిస్క్రైబ్ చేయొచ్చు అని కాన్స్టిట్యూషనే ఎంపవర్ చేస్తుంది పార్లమెంట్ని. సో ఆ డైరెక్షన్స్లో పార్లమెంట్ అనేది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో కొన్ని క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేసింది. ఆ క్వాలిఫికేషన్స్ ఏంటంటే రిజిస్టర్డ్ యాజ్ అన్ ఎలక్టర్. అంటే లోక్సభకి పోటీ చేయాలి అంటే ఏదో ఒక కాన్స్టిట్యుయెన్సీలో, ఏదో ఒక ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలో ఎలక్టర్గా రిజిస్టర్ అయి ఉండాలి. ఇది ఏంటి అంటే ఈవెన్ రాజ్యసభకు కూడా ఏంటి అంటే ఏదో ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఎలక్టర్గా ఇది రిజిస్టర్ అయి ఉండాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ చేసే ట్రాప్ పాయింట్ ఏంటి అంటే ఖచ్చితంగా ఏ కాన్స్టిట్యుయెన్సీలో అయితే పోటీ చేస్తున్నాడో అక్కడే ఓటర్గా రిజిస్టర్ అయ్యి ఉండాలి అని స్టేట్మెంట్ ఇస్తారు. అది రాంగ్. ఎందుకంటే మనకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సెక్షన్ 70 ఆఫ్ ఆర్పిఏ యాక్ట్ 1950 ఏం చెప్తుందంటే 2 చోట్ల ఓటర్గా రిజిస్టర్ అవ్వకూడదు అని రూల్స్ పెడుతుంది. సో ఇన్ కేస్ ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా 2014లో పోటీ చేసినప్పుడు 2 చోట్ల చేశాడు. ఆ 2 ఏంటంటే ఒకటి ఉత్తరప్రదేశ్, ఒకటి గుజరాత్, 2 చోట్ల చేశారు. ఉత్తరప్రదేశ్ వారణాసి, గుజరాత్లో అహ్మదాబాద్. ఈ 2 చోట్ల చేసినప్పుడు అహ్మదాబాద్ ఆర్ గాంధీనగర్ సరిగ్గా గుర్తులేదు, బట్ ఈ 2 చోట్ల పోటీ చేశాడు. అంటే 2 చోట్ల ఓటర్ కార్డులు ఉండాలా? లేదు కదా. అది మనకి సెక్షన్ 17 ఆఫ్ ఆర్పిఏకి అగేన్స్ట్గా వెళ్తుంది కదా. సో ఎక్కడైనా ఓటర్ కార్డు ఉండొచ్చు, బట్ దే కెన్ కంటెస్ట్ ఎనీవేర్. సిమిలర్గా రాజ్యసభకు కూడా ఏంటి అంటే ఏ స్టేట్ నుంచి పోటీ చెప్పాను, రాజ్యసభ దే రిప్రజెంట్ స్టేట్ని రిప్రజెంట్ చేస్తారు. వాళ్ళు ఏ స్టేట్లో అయినా ఓటర్గా రిజిస్టర్ అయి ఉండొచ్చు. వాళ్ళు కంటెస్ట్ చేసే స్టేట్ అనే రూల్ లేదు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే సురేష్ ప్రభు ఇంతకుముందు రైల్వే మినిస్టర్గా చేశారు. ఆయన ఏపీ నుంచి చేశారు. దెన్ మన్మోహన్ సింగ్ అస్సాం నుంచి చేశారు. సో రిమెంబర్ దట్. దెన్ మెంబర్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఉంది కదా, వాళ్ళు ఏ స్టేట్లో అయినా ఏ యూటీలో అయినా కూడా, అంటే వాళ్ళు స్టేట్లో కానీ యూటీలో కానీ మెంబర్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అయితే ఏ స్టేట్లో అయినా దే కెన్ కంటెస్ట్ ఫర్ దట్ రిజర్వ్డ్ సీట్. ఈవెన్ జనరల్ సీటుకు కూడా కంటెస్ట్ చేయగలరు. దెన్ డిస్క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేస్తున్నాయి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో కొన్ని డిస్క్వాలిఫికేషన్స్ ఉన్నాయి టు కంటెస్ట్. ఏంటంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, మనం ఇది చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎంప్లాయ్మెంట్ ఆఫ్ స్టేట్ కానీ లేకపోతే సెంటర్ కింద కానీ ఎంప్లాయ్మెంట్లో ఉండకూడదు. కొన్ని ఎక్సెప్షన్స్ అనేది ఏంటి అంటే మినిస్టర్ అయితే, సిట్టింగ్ మినిస్టర్ అనుకోండి, మినిస్టర్ కెన్ కంటెస్ట్, అది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద రాదు. అండ్ అదర్ ఎగ్జామ్టెడ్ బై పార్లమెంట్ కొన్నిసార్లు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ బిల్ కూడా తీసుకొని వస్తుంది. దాంట్లో కొన్ని పోస్టులని ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నుంచి ఎగ్జామ్షన్ ఇస్తుంది. దెన్ అన్సౌండ్ మైండ్, అది కూడా వాళ్ళు చెప్తే కాదు, డిక్లేర్డ్ బై కాంపిటెంట్ అథారిటీ. ఏదైనా కాంపిటెంట్ అథారిటీ కానీ అన్సౌండ్ మైండ్ అని డిక్లేర్ చేస్తే దే కెనాట్ కంటెస్ట్. అండ్ అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్, అంటే సింపుల్గా చెప్పాలంటే అన్డిశ్చార్జ్డ్ బ్యాంక్ ట్రప్ట్ అనేది దే కెనాట్ కంటెస్ట్. అండ్ నాట్ ఏ సిటిజన్ అయి ఉండకపోయినా దే ఆర్ నాట్ ఎలిజిబుల్. దెన్ ఫారిన్ సిటిజన్షిప్, వాలంటరీగా ఫారిన్ సిటిజన్షిప్ తీసుకున్నా కూడా దే కెనాట్. దెన్ ఎనీ లా మేడ్ బై పార్లమెంట్. చూడండి, క్వాలిఫికేషన్స్ దగ్గర కాన్స్టిట్యూషన్ కొన్ని చెప్పేసి మేము అన్నీ చెప్పలేకపోతున్నాం, ఆ చేంజింగ్ సిచ్యువేషన్స్ బట్టి మీకు కూడా ఆ పవర్ ఉంది అని చెప్పి ఎంపవర్ చేసింది. సిమిలర్గా డిస్క్వాలిఫికేషన్ దగ్గర కూడా పార్లమెంట్ని ఎంపవర్ చేసింది, ఎనీ లా మేడ్ బై పార్లమెంట్ అని. అందుకనే ఆర్పిఏ 1951లో చాలా డిస్క్వాలిఫికేషన్స్ అనేవి అయితే మెన్షన్ చేశారు. ఏంటి అంటే గిల్టీ ఆఫ్ ఎలక్టోరల్ అఫెన్సెస్ ఆర్ మార్ ప్రాక్టీసెస్, ఇదొకటి, ఇది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. దెన్ కన్విక్టెడ్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ మోర్ దాన్ 2 years, అంటే 2 years కంటే ఎక్కువ ఏదైనా ఒక లాకి ఎగెన్స్ట్గా వెళ్ళినప్పుడు, లాని బ్రేక్ చేసినప్పుడు 2 years కంటే ఎక్కువ ఇంప్రిజన్మెంట్ ఉంది అంటే దే ఆర్ డిస్క్వాలిఫైడ్. దెన్ ఏంటి అంటే
ప్రివెంటివ్ డిటెన్షన్ దాని కిందికి రాదు. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే వాళ్ళు ఏమీ అఫెన్స్ చేయలేదు, బట్ స్టిల్ జరుగుతుందేమోననే ఉద్దేశంతో ప్రివెంటివ్ డిటెన్షన్, హౌస్ అరెస్ట్ అలాంటివి చేస్తారు. అది ఈ 2 years పీరియడ్ కిందికి రాదు. సో రిమెంబర్ దట్. దెన్ ఇది మనం లిల్లీ థామస్ కేసు చూసినప్పుడు ఇంకా క్లియర్గా చూస్తాము. సో ఇప్పటికైతే ఇది గుర్తుపెట్టుకోండి, 2 years కంటే ఎక్కువ ఇంప్రిజన్మెంట్ కానీ కన్విక్ట్ అయి ఉంటే దే ఆర్ డిస్క్వాలిఫైడ్. ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ అనేది విత్ ఇన్ టైం పీరియడ్ సబ్మిట్ చేయకపోతే దెన్ అప్పుడు కూడా డిస్క్వాలిఫై అవుతారు. దెన్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, వర్క్స్, సర్వీస్ వీటిలో ఇంట్రెస్ట్ ఉన్నా కూడా డిస్క్వాలిఫై అవుతారు. ఇంట్రెస్ట్ అంటే మైండ్లో అని కాదు, దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ అని. ఇంకా ఏదైనా కంపెనీలో చైర్మన్గా కానీ అది ఉండి ఆ కంపెనీలో గవర్నమెంట్ షేర్ 25%, మినిమం 25% ఉన్నా దే ఆర్ డిస్క్వాలిఫైడ్. దెన్ ఏంటంటే మస్ట్ నాట్ హ్యావ్ బీన్ పనిష్డ్ ఫర్ ప్రీచింగ్ ఆర్ ప్రాక్టీసెస్ సోషల్ క్రైమ్స్ లైక్ అన్టచబిలిటీ, డౌరీ, సతీ సాగమనం. వీటిలో ఏది ప్రీచ్ చేస్తూ ఆర్ ప్రాక్టీస్ చేస్తూ పనిష్ చేయబడి ఉన్నా కూడా దే ఆర్ డిస్క్వాలిఫైడ్. దెన్ కరప్షన్ అండ్ డిస్లాయల్టీ. దెన్ మస్ట్ నాట్ హ్యావ్ బీన్ కనెక్టెడ్ ఫర్ ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ గ్రూప్స్. ఇవేంటంటే కన్విక్ట్ చేయబడి ఉండకూడదు, అంటే నేరం నిరూపించబడి ఉండకూడదు ఈ కేసెస్లో. దెన్ వెదర్ ఏ మెంబర్ ఈజ్ సబ్జెక్ట్ టు అబోవ్ డిస్క్వాలిఫికేషన్. ఈ 1951 ఇది మెన్షన్ చేసిన వాటిలో లేకపోతే ఆ పైన వాటిలో ఇది డిస్క్వాలిఫైడా కాదా అని చెప్పి డిసైడ్ చేసే అథారిటీ ఏంటంటే ప్రెసిడెంట్ డెసిషన్ ఫైనల్. కాకపోతే ప్రెసిడెంట్ అనేది ఒపీనియన్ ఆఫ్ ఈసీఐ తీసుకొని దానికి అనుగుణంగా డెసిషన్ తీసుకోవాలి. దట్ ఈస్ డిస్క్వాలిఫికేషన్. దెన్ డిస్క్వాలిఫికేషన్ ఆన్ గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్. ఇవేంటంటే కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిండేది అండ్ 1951లో మెన్షన్ చేసింది. ఈవెన్ డిఫెక్షన్ కూడా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసింది, బట్ లేటర్ పార్ట్. ఈ డిఫెక్షన్ ఏంటి అంటే, డిఫెక్షన్ అంటే పార్టీ ఫిరాయింపులు. అంటే ఒక పార్టీలో మెంబర్గా ఉంటారు, అక్కడ ఎలక్ట్ అవ్వబడతారు, దెన్ వాళ్ళు ఇంకో పార్టీలోకి జంప్ చేస్తారు. అండర్ ప్రొవిజన్స్ ఆఫ్ 10th schedule. 10th scheduleలో డిఫెక్షన్ గురించి యాంటీ డిఫెక్షన్ లా, ఇది యాక్చువల్గా యాంటీ డిఫెక్షన్ లా అనేది ఉంది. అవి ఏంటి అంటే వాలంటరీలీ గివ్స్ అప్ మెంబర్షిప్. అంటే వాళ్ళు ఒకసారి ఒక పార్టీ నుంచి, ఎక్స్ అనే పార్టీ నుంచి ఎన్నుకోబడ్డారు, బట్ ఏంటి అంటే అయిపోయిన తర్వాత వాళ్ళు మెంబర్షిప్ ఈ పార్టీకి వదిలేసుకున్నారు. అంటే వేరే పార్టీలో జాయిన్ అయ్యారో లేదో వదిలేద్దాం, ఆ మెంబర్షిప్ వదిలేసుకున్నారు. ఆ టైంలో కూడా వాళ్ళు డిస్క్వాలిఫైడ్. అండ్ ఓట్స్ ఆర్ యాబ్స్టైన్స్ అంటే ఓటు వేయకుండా ఉండడం, ఎస్ చెప్పకుండా, నో చెప్పకుండా సైలెంట్గా ఉండడం. ఓట్స్ ఆర్ యాబ్స్టైన్స్ ఫ్రమ్ ఓటింగ్ కాంట్రరీ టు ద డైరెక్షన్ గివెన్ బై ది పార్టీ అనేది ఒక డైరెక్షన్ ఇస్తుంది. అంటే నువ్వు ఇలా ఓటేయు, ఈ బిల్ మీద ఇలా ఓటు వేయద్దు, దీనికి అగెయిన్స్ట్గా చేయి, దీనికి అనుగుణంగా వెళ్ళు అని చెప్పి డైరెక్షన్స్ ఇస్తుంది. ఆ డైరెక్షన్స్కి అగెయిన్స్ట్గా కూడా వెళ్ళినా కూడా దే ఆర్ డిస్క్వాలిఫైడ్. ఈ డైరెక్షన్స్ ఎవరు ఇస్తారంటే విప్. ఇది మనం మళ్ళీ నెక్స్ట్ part 2లో చూస్తాం. నెక్స్ట్ ఏంటి అంటే ఇండిపెండెంట్లీ ఎలక్టెడ్ మెంబర్ అనేవాడు పొలిటికల్ పార్టీలో జాయిన్ అయినా కూడా దే ఆర్ డిస్క్వాలిఫైడ్. నెక్స్ట్ నామినేటెడ్ మెంబర్ ఆఫ్టర్ 6 months. బిఫోర్ 6 months ఒకవేళ నామినేటెడ్ మెంబర్ బిఫోర్ 6 months ఏదైనా పార్టీలో జాయిన్ అయితే దే ఆర్ నాట్ డిస్క్వాలిఫైడ్, దే ఆర్ ఓకే. బట్ ఇన్ కేస్ ఆఫ్టర్ 6 months కానీ వాళ్ళు వేరే పార్టీలో జాయిన్ అయ్యారు అంటే, ఏదైనా పార్టీలో జాయిన్ అయ్యారు అంటే దే ఆర్ డిస్క్వాలిఫైడ్. ఇది ఎందుకంటే జనరల్గా నామినేటెడ్ మెంబర్స్ అనేవాళ్ళు మళ్ళీ 6 months తర్వాత పార్టీ చేంజ్ అయింది అనుకుందాం, చేంజ్ అయిన పార్టీలోకి వెళ్తారు, మళ్ళీ ఇంకో పార్టీ చేంజ్ అయింది, మళ్ళీ చేంజ్ అయిన పార్టీలోకి వెళ్తారు. అలాంటివి అరెస్ట్ చేయడానికి ఏం చేశారంటే 6 months వరకు వాళ్ళకి విండో పీరియడ్ ఉంటుంది జాయిన్ అవ్వడానికి. 6 months దాటిన తర్వాత దే కెనాట్. దెన్ క్వశ్చన్ ఆన్ డిస్క్వాలిఫికేషన్ రిగార్డింగ్ దిస్ డిఫెక్షన్. యాంటీ డిఫెక్షన్ లా కింద ఉండే క్వశ్చన్ ఆన్ డిస్క్వాలిఫికేషన్ అనేది ప్రిసైడింగ్ ఆఫీసర్, అంటే ఇక్కడ స్పీకర్ ఆర్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ వీళ్ళే డిసైడ్ చేస్తారు. దీని మీద ప్రెసిడెంట్కి ఎటువంటి రైట్ లేదు. పైన మిగిలిన కేసెస్ అంతా ప్రెసిడెంట్ చూసుకుంటారు ఆన్ అడ్వైజ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. బట్ ఇన్ కేస్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ ఆన్ డిఫెక్షన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ చూసుకుంటారు. ఇది మనకు ఇంకా కియోటో హోలాన్ కేసు 1992లో ఈ స్పీకర్ ఏదైతే డెసిషన్ తీసుకుంటారో అది వచ్చి జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకే వస్తుంది. దే ఆర్ ఆల్సో లయబుల్ అని. దే అంటే దే కాదు, వాళ్ళు తీసుకున్న డెసిషన్. నెక్స్ట్ ఏంటంటే వెకేటింగ్ సీట్స్. అంటే సీట్స్ ఎలా వెకేట్ అవుతాయి అంటే, ఫస్ట్ కేసు ఏంటంటే డబుల్ మెంబర్షిప్. ఇది వచ్చి 1951 RPA రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో మెన్షన్ చేసింది. సపోజ్ వాళ్ళకి 2 హౌసుల్లో ఒకేసారి మెంబర్షిప్ వచ్చింది అనుకుందాం. విత్ ఇన్ 10 days వాళ్ళు ఇన్ఫామ్ చేయాలి ఏ హౌస్లో కంటిన్యూ అవుతారు అని. ఇన్ కేస్ ఇన్ఫామ్ చేయకపోతే రాజ్యసభ సీట్ వేకెంట్ అవుతుంది. అంటే వాళ్ళు లోక్సభ మెంబర్గా కంటిన్యూ అవుతారు. వాళ్ళంతకు వాళ్ళే డెసిషన్ తీసుకోకపోతే బై డిఫాల్ట్ లోక్సభ కంటిన్యూ అవుతుంది, రాజ్యసభ మెంబర్షిప్ క్యాన్సిల్ అయిపోతుంది. అండ్
సిట్టింగ్ మెంబర్ ఆల్రెడీ ఒక హౌస్లో మెంబర్గా ఉన్నాడు, బట్ వేరే హౌస్కి పోటీ చేసి ఎలక్ట్ అయ్యాడు. అప్పుడు ఫస్ట్ హౌస్లో సీట్ వేకెంట్ అవుతుంది. సపోజ్ లోక్సభ మెంబర్ రాజ్యసభ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి విన్ అయ్యారు, దెన్ ఆ కండిషన్లో లోక్సభ సీట్ వేకెంట్ అవుతుంది. ఈ రెండింటికి చిన్న డిఫరెన్స్ ఉంది, బట్ ఈజీగానే డిఫరెన్షియేట్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, టూ సీట్స్ ఇన్ ద సేమ్ హౌస్. ఒకే హౌస్లో 2 సీట్స్ వచ్చాయి, అంటే లైక్ రెండు చోట్ల ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అప్పుడు ఏంటంటే ఒకటి చూస్ చేసుకోవాలి. ఇన్ కేస్ చూస్ చేసుకోలేదా రెండిట్లో వేకెంట్ అయిపోతుంది, అంటే 2 సీట్లలో వేకెన్సీ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేంటంటే ఇది నేను కావాలని ఆర్పిఐ 1957 కింద ఉండే డబుల్ మెంబర్షిప్ కింద రాయలేదు, ఎందుకంటే ఇది వేరే ప్రొవిజన్. స్టేట్ లెజిస్లేచర్లో పార్లమెంట్లో రెండిట్లో మెంబర్షిప్ వచ్చిందనుకోండి, 14 days లోపు ఇన్ఫామ్ చేయాలి. 14 days లోపు కానీ స్టేట్లో ఉన్నది వాళ్ళు రిజైన్ చేయలేకపోతే పార్లమెంట్లో వేకెంట్ అయిపోతుంది. దెన్ ఇది ఏంటి అంటే అకార్డింగ్ టు ప్రొహిబిషన్ ఆఫ్ సైమల్టేనియస్ మెంబర్షిప్ రూల్స్ ఇది సైమల్టేనియస్ మెంబర్షిప్ రూల్స్ అనేవి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పాస్ చేస్తున్నారు. ఈ రూల్స్ అనేవి దాని ప్రకారం ఏంటి అంటే స్టేట్ లెజిస్లేచర్ అండ్ పార్లమెంట్లో కానీ మెంబర్షిప్ రెండిట్లో ఉంది అంటే 14 days లోపు స్టేట్లో కానీ రిజైన్ చేయకపోతే స్టేట్ మెంబర్షిప్కి పార్లమెంట్ సీట్ వెకేట్ అయిపోతుంది, అంటే స్టేట్లో కంటిన్యూ అయిపోతారు. దెన్ ఏంటంటే ఓత్ అండ్ అఫర్మేషన్. కమింగ్ టు ఓత్ అండ్ అఫర్మేషన్, ఎవ్రీ ఎంపీ బిఫోర్ టేకింగ్ ద సీట్, అంటే వాళ్ళు పార్లమెంట్లో సీట్ తీసుకోకముందే, అడ్మిట్ అవ్వకముందే, జాయిన్ అవ్వకముందే వాళ్ళు ఓత్ అండ్ అఫర్మేషన్ తీసుకోవాలి. అది ఎవరి దగ్గర అంటే బిఫోర్ ద ప్రెసిడెంట్ ఆర్ సమ్ పర్సన్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్. జనరల్గా ప్రొటెం స్పీకర్ ఉంటారు, ప్రెసిడెంట్ అపాయింట్ చేసినది. ఇది ప్రాసెస్. నెక్స్ట్ ఏంటంటే ఆ ఓత్లో ఏముంటుందంటే ట్రూ ఫెయిత్ అండ్ అలీజియన్స్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, టు అప్హోల్డ్ సావర్నిటీ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. ఈ రెండు మనం పిఎం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వీటన్నిటికీ చూసాం. దెన్ ఫెయిత్ఫుల్లీ డిశ్చార్జ్ ద డ్యూటీ. ఇవి. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ ఓత్ తీసుకోకపోతే, వాళ్ళు ఓత్ తీసుకోకుండా పోతే వాళ్ళకు ఓటింగ్ రైట్ ఉండదు, ప్రొసీడింగ్స్లో పార్టిసిపేట్ చేయలేరు, దే కెనాట్ స్పీక్, దే కెనాట్ ఓట్, అండ్ వాళ్ళకి పార్లమెంటరీ ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్ అనేవి వర్తించవు ఆ ఓట్ తీసుకునే వరకు. ఓత్ తీసుకున్న తర్వాతే ఇవన్నీ పిక్చర్లోకి వస్తాయి. ఇన్ కేస్ ఓత్ తీసుకోకుండా పార్టిసిపేట్ చేశారు అనుకోండి పార్లమెంటరీ ప్రొసీడింగ్స్లో, వాటిలో ఆ టైంలో వచ్చి పెనాల్టీ ఉంటుంది, 500 rupees per day. నెక్స్ట్ ఏంటి అంటే శాలరీస్ అండ్ అలవెన్సెస్, ఇది డిటర్మైన్డ్ బై పార్లమెంట్. ఇంకా పెన్షన్స్ గురించి ఏంటి అంటే పెన్షన్స్ ఇనిషియల్గా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో లేవు, 1970s ఇంట్రడ్యూస్ చేశారు. దెన్ శాలరీస్ అండ్ అలవెన్సెస్ అనేవి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఉంటారు. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అంటే లోక్సభలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాజ్యసభలో చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్. ఈ నలుగురివి చార్జ్డ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. చార్జ్డ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే మీనింగ్ ఏంటి అంటే వాళ్ళ శాలరీస్ రిలేటెడ్ది ఓటింగ్ చేయకూడదు. దే కెన్ డిస్కస్ బట్ దే కెనాట్ ఓట్. ఇది ఎందుకంటే ఈ ఆఫీసెస్ యొక్క ఇంపార్షియాలిటీని అండ్ వాళ్ళ ఇండిపెండెన్స్ని కాపాడడం కోసం. వీళ్ళనే కాదు, ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ, లేకపోతే కొన్ని ఆఫీసెస్ ఉంటాయి లైక్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, వీళ్ళ శాలరీస్ కానీ అలవెన్సెస్ కానీ ఓటింగ్ చేయకూడదు, అంటే డిస్కస్ చేయొచ్చు. ఇది వచ్చి మనకి ఆర్టికల్ 112(3) ఉంటుంది. ఈవెన్ ఇండియా ఎవరికైనా అప్పులు చెల్లించాలన్నా, అప్పులు రిలేటెడ్ ఇంట్రెస్ట్లు చెల్లించాలన్నా దీనికి ఓటింగ్ చేయకూడదు. దే ఆర్ చార్జ్డ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. చార్జ్డ్ అంటే మీనింగ్ అదే. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనేది మనకు ఆర్టికల్ 266లో ఉంటుంది, 266(1) ఉంటుంది. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనేది చెప్పాను కదా ఏమేమి ఉంటాయని, లైక్ శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ, ప్రెసిడెంట్ కానీ, వైస్ ప్రెసిడెంట్, దెన్ శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, యాజ్ వెల్ యాజ్ ఇంట్రెస్ట్, మనం ఇండియన్ గవర్నమెంట్ పే చేయాల్సిన ఇంట్రెస్ట్లో అప్పులకు రిలేటెడ్ థింగ్స్, ఇవన్నీ ఏంటంటే చార్జ్డ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఏంటంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆఫ్ ది పార్లమెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా కన్ఫ్యూజ్ అయ్యేది కూడా. ఏంటంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఎవరు ఉంటారు అంటే లోక్సభలో వచ్చి స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్, రాజ్యసభలో చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే స్పీకర్కి సబార్డినేట్ కాదు డిప్యూటీ స్పీకర్. డిప్యూటీ స్పీకర్ అనేది ఇండిపెండెంట్ హౌస్ అండ్ దిస్ ఆఫీస్ ఈజ్ రెస్పాన్సిబుల్ డైరెక్ట్లీ టు ద హౌస్. స్పీకర్ కింద సబార్డినేట్ కాదు. సిమిలర్గా డిప్యూటీ చైర్మన్ కూడా నాట్ సబార్డినేట్ టు చైర్మన్. దే ఆర్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ టు ది హౌస్, అంటే ఇక్కడ రాజ్యసభ. ఇంకోటి ఏంటంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే మీనింగ్ ఏంటి అంటే
హూ కంట్రోల్స్, లీడ్స్ అండ్ పుట్స్ హౌస్ ఇన్ ఆర్డర్. రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే హీ కంట్రోల్స్ అండ్ హీ లీడ్స్, హీ ఆర్ షీ. దెన్ ఏంటి అంటే స్పీకర్, డిప్యూటీ స్పీకర్తో పాటు ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ కూడా ఉంటారు ఫర్ లోక్సభ అండ్ ప్యానల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్ ఉంటారు ఫర్ రాజ్యసభ. చూసుకోండి ఇక్కడ నేమింగ్ చూడండి, చైర్పర్సన్స్ అంటే లోక్సభ, వైస్ చైర్పర్సన్స్ అంటే రాజ్యసభకి. ఇంకా స్పీకర్ ఆఫ్ లోక్సభ చూద్దాం, ఇది చాలా ఇంపార్టెంట్ ఆఫీస్. ఏంటంటే ఎలక్షన్ అండ్ టెన్యూర్ చూద్దాం. ఫస్ట్ ఫ్రమ్ అమాంగ్ హిస్ మెంబర్స్, ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తారు ఫర్ చూసింగ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఇవి ఆ మెంబర్స్ అంటే లోక్సభ ఎంపీస్ నుంచే చూస్ చేసుకోవాలి. అండ్ యాజ్ సూన్ యాజ్ మేబీ అని ఉంటుంది, అంటే టైం ఫ్రేమ్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు కాన్స్టిట్యూషన్లో ఎప్పటిలోపు ఎలక్షన్ జరగాలి అని. అండ్ డేట్ ఆఫ్ ఎలక్షన్ అనేది ఎవరు ఫిక్స్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చూస్ చేస్తారంటే ఈ డేట్లో ఎలక్షన్ ఆఫ్ స్పీకర్ జరుగుతుంది అని చెప్పి. టిల్ దెన్ ఏంటి అంటే ఆ డ్యూటీస్ ఎవరు చేస్తారంటే స్పీకర్ ప్రోటెం. దెన్ రిమైన్స్ ఇన్ ఆఫీస్ డ్యూరింగ్ ది లైఫ్ ఆఫ్ లోక్సభ. లోక్సభ లైఫ్ ఉన్నంత వరకు ఆఫీస్లో కంటిన్యూ అవుతారు. దెన్ వేకెన్సీ అనేది క్రియేట్ అవ్వాలంటే 3 కేసెస్ ఉంటాయి. ఏంటి అంటే సీజెస్ టు బి ఏ మెంబర్ ఆఫ్ లోక్సభ. లోక్సభ మెంబర్గా సీజ్ అయిపోయినప్పుడు, అంటే లోక్సభ మెంబర్షిప్ పోయింది అంటే ఆటోమేటిక్గా స్పీకర్గా కూడా పోయినట్టే. 2 రెసిగ్నేషన్. రెసిగ్నేషన్ ఎవరికి ఇస్తారు అంటే డిప్యూటీ స్పీకర్కి ఇస్తారు, నాట్ టు ప్రెసిడెంట్కి కాదు. అంటే స్పీకర్ రెసిగ్నేషన్ డిప్యూటీ స్పీకర్ ఇస్తారు, డిప్యూటీ స్పీకర్ రెసిగ్నేషన్ స్పీకర్కి ఇస్తారు. సిమిలర్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డెసిగ్నేషన్ వైస్ ప్రెసిడెంట్కి ఇస్తారు, రెసిగ్నేషన్ వైస్ ప్రెసిడెంట్కి ఇస్తారు. అండ్ వైస్ ప్రెసిడెంట్ రెసిగ్నేషన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తారు. ఇది ఎలాగనో సేమ్ సిమిలర్గా ఇక్కడ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ వాళ్ళ రెసిగ్నేషన్స్ ఒకరికొకరు ఇచ్చుకుంటారు. దెన్ రిమూవల్ ఏంటి అంటే ఫస్ట్ 14 days అడ్వాన్స్ నోటీస్ పీరియడ్ ఇవ్వాలి. అండ్ 50 members కనీసం దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడ్యూస్ చేయాలి రెజల్యూషన్ని, మినిమం 50 members. దెన్ 14 days అడ్వాన్స్ నోటీస్. ఇంకొకటి ఏంటంటే కావాల్సిన మెజారిటీ ఏంటి అంటే ఇక్కడ మనం మొన్ననే డిస్కస్ చేసాం వైస్ ప్రెసిడెంట్ చాప్టర్ చూసేటప్పుడు, మెజారిటీ ఆఫ్ దీస్ అండ్ మెంబర్స్. దీన్ని ఇంకొక వర్డ్లో ఏమంటామంటే ఎఫెక్టివ్ మెజారిటీ అంటాం. ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఏం లేదు, టోటల్ మెంబర్షిప్లో కొన్ని వేకెన్సీస్ క్రియేట్ అయ్యి ఉంటాయి. సపోజ్ ఒక 50 members చనిపోయారు, ఆర్ డెత్ కానీ, రెసిగ్నేషన్ కానీ, డిస్క్వాలిఫికేషన్ కాన్స్టిట్యూషన్లో ఈవెన్ డిఫెక్షన్ ద్వారా ఉండొచ్చు, ఇంకొక రకంగా కూడా ఉండొచ్చు. ఇలా 50 members వెళ్ళిపోయారు అనుకుందాం. అప్పుడు టోటల్ మెంబర్షిప్ సపోజ్ 250 అయితే 250లో నుంచి 50 members పోతే 200. దీంట్లో మెజారిటీ రావాలి అంటే 200 divided by 2 + 1 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ మెనీ మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటింగ్. ఇది ఫిక్స్డ్ నెంబర్ అవుతుంది ఆ వేకెన్సీస్ తీసేస్తే. అంటే ప్రజెంట్ అండ్ ఓటింగ్ అనే కాన్సెప్ట్ ఇక్కడ ఉండదు. కంప్లీట్గా ఎఫెక్టివ్ మెజారిటీ అనేది టోటల్ మెంబర్షిప్, మెజారిటీ ఆఫ్ దీస్ అండ్ మెంబర్షిప్. ఇది మనకు రిమూవల్ ఆఫ్, మీకు చెప్పాను రిమూవల్ ఆఫ్ ఎనీ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇలాగే ఉంటుంది. అంటే రిమూవల్ అనేది ఓన్లీ లోక్సభలో జరుగుతుంది, రాజ్యసభ అవసరం లేదు. వేరాస్ ఇన్ కేస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభలో ఎఫెక్టివ్ మెజారిటీ ఉంటుంది, అగ్రీడ్ టు బై లోక్సభ అంటే ఇక్కడ సింపుల్ మెజారిటీ ఉంటుంది. అండ్ రిమైనింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఉంటారు, లైక్ స్పీకర్ ఆఫ్ లోక్సభ, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ, దెన్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఈ ముగ్గురికి సేమ్ ప్రాసెస్, సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ కెనాట్ ప్రిసైడ్ వెన్ రెజల్యూషన్ ఈజ్ అండర్ కన్సిడరేషన్. రిమూవల్ రెజల్యూషన్ కన్సిడరేషన్లో ఉందంటే దే కెనాట్ ప్రిసైడ్. ఆయన ప్లేస్లో డిప్యూటీ స్పీకర్ కానీ వేరే వాళ్ళు ఎవరైనా ప్రిసైడ్ చేస్తారు. అండ్ ఆ టైంలో వచ్చి ఈ స్పీకర్ అనేవారు ఫస్ట్ ఇన్స్టెన్స్లోనే ఓట్ చేయొచ్చు. జనరల్గా ప్రిసైడ్ చేసేటప్పుడు ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఓట్ చేయరు. అండ్ క్యాస్టింగ్ ఓట్ ఉంటుంది. క్యాస్టింగ్ ఓట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇన్ కేస్ ఆఫ్ డెడ్ లాక్ వచ్చింది, సపోజ్ 50 members ఎస్ చెప్పారు బిల్కి, 50 members నో చెప్పారు, ఆ టైంలో స్పీకర్ ఓటు వేయచ్చు, ఫస్ట్ ఇన్స్టెన్స్లో వేయకూడదు. బట్ ఇన్ కేస్ ఆఫ్ రిమూవల్ మోషన్ ఉన్నప్పుడు స్పీకర్కి ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఓట్ చేసే రైట్ ఉంటుంది. అండ్ ప్రిసైడ్ చేయలేడు. వెన్ ఎవర్ లోక్సభ డిజాల్వ్స్ స్పీకర్ డస్ నాట్ వెకేట్. స్పీకర్ వెకేట్ చేయరు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఆఫీస్ కాబట్టి. నెక్స్ట్ లోక్సభ కన్వీన్ అయ్యే ముందు సెకండ్ వరకు కూడా స్పీకర్ ఆఫీస్ అనేది కంటిన్యూ అవుతుంది. దెన్ రోల్స్, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ స్పీకర్, ఇవి చాలా ఇంపార్టెంట్ చూడండి. స్పీకర్ ఏంటి అంటే హెడ్ ఆఫ్ లోక్సభ, నాట్ లీడర్ ఆఫ్ లోక్సభ, హెడ్ ఆఫ్ లోక్సభ. అండ్ లోక్సభను రిప్రజెంట్ చేసేది కూడా స్పీకరే.
దెన్ గార్డియన్ ఆఫ్ పవర్స్ అండ్ ప్రివిలేజెస్ ఆఫ్ మెంబర్స్ హౌస్ కమిటీస్. అంటే పవర్స్ అండ్ ప్రివిలేజెస్ ఉంటాయి ఇండివిజువల్గా మెంబర్స్కి, అంటే ఎంపీస్కి కొన్ని పవర్స్ ప్రివిలేజెస్ ఉంటాయి, దానిలో గార్డియన్. దెన్ హౌస్కి కలెక్టివ్గా ప్రివిలేజెస్ ఉంటాయి, లైక్ సీక్రెట్ ఏమంటారు సెషన్స్ కండక్ట్ చేయడం ఇలాంటివి, అలాంటి టైంలో కూడా పవర్స్ ఉంటాయి. దెన్ కమిటీస్కి కూడా కొన్ని పవర్స్ అండ్ ప్రివిలేజెస్ ఉంటాయి, వీటన్నిటికీ గార్డియన్ స్పీకర్. దెన్ డెసిషన్ ఈజ్ ఫైనల్ ఇన్ పార్లమెంటరీ మ్యాటర్స్. పార్లమెంటరీ మ్యాటర్స్లో ఇతని డెసిషన్ ఫైనల్. లైక్ ఇప్పుడు మనీ బిల్ ఉంది, మనీ బిల్ అని సర్టిఫికేషన్ చేసేది స్పీకర్, అతని డెసిషన్ ఫైనల్. నెక్స్ట్ ఏంటంటే పవర్స్ అండ్ డ్యూటీస్. జనరల్గా స్పీకర్స్ పవర్స్ అండ్ డ్యూటీస్ రావాలి అంటే 3 సోర్సెస్ ఉన్నాయి. ఒకటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, దెన్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ లోక్సభ, దీని నుంచి దెన్ పార్లమెంటరీ కన్వెన్షన్స్. కన్వెన్షన్ అంటే ఇవి ఎక్కడ రాసి ఉండవు, అవి జస్ట్ అనాదిగా వస్తున్నాయి అంటాం కదా, అంటే అవి ముందు నుంచి కంటిన్యూ అవుతూ వస్తుంటాయి కాబట్టి కన్వెన్షన్స్ అనేవి ఫాలో అవ్వాలని రూల్ లేదు, బట్ ఫాలో అవుతారు మోస్ట్ ఆఫ్ ది కేసెస్. ఎగ్జాంపుల్ ఏంటి అంటే జనరల్గా స్పీకర్ని రూలింగ్ పార్టీ నుంచి, డిప్యూటీ స్పీకర్ని అపోజిషన్ నుంచి ఎలక్ట్ చేసుకోవడం, ఇది ఒక కన్వెన్షన్. నెక్స్ట్ ఏంటంటే పవర్స్ అండ్ డ్యూటీస్లో ఫస్ట్ ఏంటంటే మెయింటెన్స్ ఆర్డర్ అండ్ డెకోరం విత్ ఇన్ ద హౌస్, ఇది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. దెన్ ఫైనల్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ ప్రొవిజన్స్ విత్ ఇన్ ద హౌస్లో ప్రొవిజన్స్ అనే దానికి ఫైనల్ ఇంటర్ప్రిటర్, అంటే ఏం ప్రివిలేజెస్ అవన్నీ ఉన్నాయా లేదా అవంతా ఆయనే ఇంటర్ప్రిట్ చేస్తారు, ఫైనల్ అథారిటీ. దెన్ అడ్జన్స్ ఆర్ సస్పెండ్స్ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ కోరం అంటే ఏం లేదు, టోటల్ మెంబర్షిప్లో కనీసం 110 మెంబర్స్ ఉంటే హౌస్ ప్రొసీడింగ్స్ జరగాలి. ఇన్ కేస్ ఇది లేదనుకోండి, 110 మెంబర్స్, సపోజ్ 500 మెంబర్స్ టోటల్ మెంబర్షిప్, కనీసం 1/10 ఆఫ్ 500 అంటే కనీసం 50 మెంబర్స్ ఉంటేనే ప్రొసీడింగ్స్ రన్ అవుతాయి, బిజినెస్ రన్ అవుతుంది. లేకపోతే ఆ టైంలో అడ్జర్న్ చేస్తారు. కొన్ని స్పెల్లింగ్స్ అడ్జర్న్స్ ఆర్ సస్పెండ్స్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కోరం. నెక్స్ట్ అంటే క్యాస్టింగ్ ఓట్, ఇది మనం ఆల్రెడీ చూసాం, ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఓటింగ్ చేయరు, ఓన్లీ క్యాస్టింగ్ ఓట్ ఉంటుంది. దెన్ ప్రిసైడ్స్ ఓవర్ జాయింట్ సిట్టింగ్. ఇన్ కేస్ డెడ్ లాక్ వచ్చింది అనుకుందాం, ఒక బిల్ నార్మల్ బిల్లే, ఆర్డినరీ బిల్కే ఉంటుంది జాయింట్ సిట్టింగ్ అనేది, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్కి ఉండదు. డెడ్ లాక్ వచ్చింది అనుకుందాం ఒక బిల్ కంటే, లోక్సభ ఒప్పుకుంది, రాజ్యసభ ఒప్పుకోలేదు, ఆ రాజ్యసభ ఒప్పుకుంది, లోక్సభ ఒప్పుకోలేదు, ఇలాంటి కండిషన్స్లో జాయింట్ సిట్టింగ్ అనేది కన్వీన్ చేస్తారు ఆర్టికల్ 108 ప్రకారం. దానికి ప్రిసైడ్ చేసేది స్పీకరే, ఇన్ కేస్ స్పీకర్ లేకపోతే డిప్యూటీ స్పీకర్. నెక్స్ట్ ఏంటి అంటే సీక్రెట్ సిట్టింగ్ ఆన్ రిక్వెస్ట్ ఆఫ్ లీడర్ ఆఫ్ హౌస్ రిక్వెస్ట్ మీద సీక్రెట్ సిట్టింగ్ కూడా కన్వీన్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనీ బిల్ ఆర్ నాట్ అనేది కూడా ఇతని ఫైనల్ అథారిటీ టు డిసైడ్ మనీ బిల్ ఆర్ నాట్. దెన్ డిస్క్వాలిఫికేషన్ ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్, ఆల్రెడీ మనం చూసాం, యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం ఇతని మాట ఫైనల్. హౌఎవర్ అది జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తుంది. కియోటో హలాన్ వర్సెస్ జాచిల్లు 1992. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ అనేది మన ఇండియన్ పార్లమెంట్కి ఆ రిమైనింగ్ వరల్డ్ పార్లమెంట్స్కి కనెక్ట్ చేసే ఒక లింక్ లాంటిది, దానికి ఎక్స్ అఫీషియో చైర్మన్. దెన్ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అంటే ఇండియన్ స్టేట్స్లో ఉండే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు దానికి ఎక్స్ అఫీషియో చైర్మన్. ఎక్స్ అఫీషియో అంటే ఆల్రెడీ చెప్పాం, ఒక ఆఫీస్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఇంకొక ఆఫీస్లో మెంబర్షిప్ కానీ చైర్మన్ కానీ అవ్వడం ఎక్స్ అఫీషియో. నెక్స్ట్ అపాయింట్స్ చైర్మన్ ఆఫ్ ఆల్ పార్లమెంటరీ కమిటీస్ ఆఫ్ లోక్సభ యొక్క అన్ని పార్లమెంటరీ కమిటీస్కి చైర్మన్ని ఇతనే అపాయింట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే పార్లమెంటరీ కమిటీస్ అనేది నెక్స్ట్ చాప్టర్ ఉంది, దాంట్లో మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ హీఈస్ ద చైర్మన్ ఆఫ్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ, రూల్స్ కమిటీ అండ్ జనరల్ పర్పస్ కమిటీ, ఈ 3 కమిటీస్కి చైర్మన్గా ఉంటారు. నెక్స్ట్ ఇండిపెండెన్స్ అండ్ ఇంపార్షియాలిటీ ప్రొవిజన్స్ ఏంటి అంటే సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఉంటుంది, అంటే టెన్యూర్ చాలా పకడ్బందీగానే ఉంటుంది. రిమూవల్ వచ్చి నార్మల్ మెజారిటీ కాదు, సింపుల్ మెజారిటీ కాదు, చెప్పాం మనం ఎఫెక్టివ్ మెజారిటీ అని, మెజారిటీ ఆఫ్ ది దెన్ మెంబర్షిప్. నెక్స్ట్ ఏంటంటే సపోర్ట్ ఆఫ్ అట్లీస్ట్ 50 మెంబర్స్ కూడా కావాలి, అది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయాలి అంటే. నెక్స్ట్ శాలరీస్ అలవెన్సెస్ అనేవి చార్జ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, అంటే ఓటింగ్ జరగకూడదు, జస్ట్ చార్జ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్, ఇది 112లో 3లో ఉంటుంది ఆర్టికల్. నెక్స్ట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ కోర్ట్స్ అనేది అంటే రెగ్యులేటింగ్ ప్రొసీజర్ కానీ లోక్సభలో రెగ్యులేటింగ్ ప్రొసీజర్ ఫాలో అయిన అంటే ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆర్ కండక్టింగ్ బిజినెస్ అప్పుడు లేకపోతే మెయింటైనింగ్ ఆర్డర్ కోసం కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు అవి కోర్ట్స్ అనేవి ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఇంకా చెప్పాలంటే సపరేషన్ ఆఫ్ పవర్స్, ఇది అంటే లెజిస్లేచర్లోకి కోర్ట్స్ జ్యుడిషియరీ అనేది ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడానికి ఇది పెట్టారు. దెన్ వర్క్ అండ్ కండక్ట్ కెనాట్ బి డిస్కస్డ్ ఇన్ ఎనీ కోర్ట్, ఇది ఈవెన్ లెజిస్లేచర్లో వర్క్ అతనంటే స్పీకర్ యొక్క వర్క్ కానీ కండక్ట్ కానీ డిస్కస్ చేయకూడదు ఎక్సెప్ట్ వెన్ రిమూవల్ మోషన్ ఈజ్ ఇన్ కన్సిడరేషన్.
నెక్స్ట్ ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ చూస్తే టోటల్గా ప్రెసిడెంట్ ఫస్ట్ ఉంటారు, దెన్ వైస్ ప్రెసిడెంట్, అలా 7th పొజిషన్లో ఉంటుంది, ఈక్వలెంట్ టు సుప్రీంకోర్టు జడ్జెస్. ఈవెన్ క్యాబినెట్ కంటే హైయెస్ట్ ఆర్డర్ క్యాబినెట్ మినిస్టర్ కంటే, బట్ హౌఎవర్ ప్రైమ్ మినిస్టర్ కంటే తక్కువ, ప్రైమ్ మినిస్టర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కంటే. నెక్స్ట్ ఏంటంటే నో ఫస్ట్ ఇన్స్టెన్స్ ఇన్ ఓటింగ్. ఇదేంటంటే ఇంపార్షియాలిటీ కోసం, ఇంపార్షియాలిటీ చూపించుకోవడానికి ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఓట్ చేయరు. హౌఎవర్ ఇన్ కేస్ ఆఫ్ టై కాస్టింగ్ ఓట్ ఉంటుంది. అండ్ బ్రిటన్తో కంపారిజన్ ఏంటి అంటే బ్రిటన్లో స్పీకర్ హౌస్ అనేది స్పీకర్గా ఎలక్ట్ అయిన వ్యక్తి ఇమీడియట్గా పార్టీ మెంబర్షిప్కి సభ్యత్వానికి రాజీనామా చేస్తాడు, పార్టీ సభ్యత్వానికి, నాట్ ఎంపీగా కంటిన్యూ అవుతాడు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తాడు. ఎందుకంటే నేను మీ అందరి విషయంలో ఇంపార్షియల్గా ఉంటాను అని చెప్పడానికి అక్కడ చేస్తారు. వేరాజ్ సేమ్ సిస్టమ్ ఇండియాలో లేదు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలని రూల్ ఏం లేదు. దెన్ డెప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఈ హౌస్ ఏంటి అంటే సేమ్ ఎలక్టెడ్ బై లోక్సభ మెంబర్స్ నుంచే ఎలక్ట్ చేయబడతారు, లోక్సభ ఎంపీస్ నుంచే. డేట్ ఆఫ్ ఎలక్షన్ అనేది డెప్యూటీ స్పీకర్కి స్పీకర్ డిసైడ్ చేస్తారు. వేరే స్పీకర్ డేట్ ఆఫ్ ఎలక్షన్ అనేది ప్రెసిడెంట్ అనేది చూసుకుంటారు, ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తారు. ఇది డెప్యూటీ స్పీకర్కి స్పీకర్ డిక్లేర్ చేస్తారు. డెప్యూటీ స్పీకర్ రిమైన్స్ ఇన్ ఆఫీస్ డ్యూరింగ్ లైఫ్ ఆఫ్ లోక్సభ. నెక్స్ట్ ఇంకేంటంటే వేకెన్సీ ఎలా క్రియేట్ అవుతుందంటే మెంబర్ ఆఫ్ లోక్సభగా సీజ్ అయిపోయినప్పుడు, ఇది సేమ్ మనం స్పీకర్కి చూసాం. దెన్ రెసిగ్నేషన్ ఎవరికి ఇస్తారు అంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఇది స్పీకర్కి ఇస్తారు. స్పీకర్ రెసిగ్నేషన్ డిప్యూటీ స్పీకర్కి ఇస్తారు, డిప్యూటీ స్పీకర్ స్పీకర్కి ఇస్తారు. నెక్స్ట్ ఏంటంటే రిమూవల్ ఎలా ఉంటుందంటే అడ్వాన్స్ నోటీస్ ఇవ్వాలి, 14 days అడ్వాన్స్ నోటీస్. ఈవెన్ మనం సేమ్ కేసు మనకి ప్రెసిడెంట్కి చూసాం, వైస్ ప్రెసిడెంట్కి 14 days అడ్వాన్స్ నోటీస్ చూసాం, స్పీకర్కి చూసాం, దెన్ డిప్యూటీ స్పీకర్ కూడా చూస్తున్నాం. దెన్ మెజారిటీ ఏంటి అంటే ఎఫెక్టివ్ మెజారిటీ, ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎనీ ప్రిసైడింగ్ ఆఫీసర్ రిమూవ్ చేయాలంటే ఎఫెక్టివ్ మెజారిటీ. చిన్న చేంజ్ ఏముంటుందంటే వైస్ ప్రెసిడెంట్కి ఉంటుంది, ఎందుకంటే అది వేరే హౌస్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఇక్కడ మెజారిటీ అనేది వాళ్ళ హౌస్లోనే, ఓన్లీ లోక్సభలో. దెన్ ఏంటంటే యాక్ట్స్ యాజ్ స్పీకర్ వెన్ స్పీకర్ ఆఫీస్ ఈజ్ వేకెంట్. స్పీకర్ ఆఫీస్ వేకెంట్గా ఉన్నప్పుడు స్పీకర్గా యాక్ట్ చేస్తారు. అండ్ జాయింట్ సిట్టింగ్ టైంలో సెకండ్ ఉంటారు, అంటే స్పీకర్ ఆబ్సెన్స్ ఉంది అంటే దెన్ హీ కెన్ యాక్ట్ యాజ్ ప్రిసైడింగ్ ఆఫీసర్. ఇంకా యాక్ట్స్ యాజ్ స్పీకర్ వెన్ స్పీకర్ ఆఫీస్ ఈజ్ వేకెంట్ అంటే అప్పుడు మనకు ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఓటింగ్ ఉండదు. సేమ్ స్పీకర్ ఎలా రోల్ ఉంటుందో అలాగే ఉంటుంది. డిప్యూటీ స్పీకర్కి ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఓటు ఉండదు. హౌఎవర్ టై ఉన్నప్పుడు కాస్టింగ్ ఓట్ వేయచ్చు. నెక్స్ట్ నాట్ సబార్డినేట్ టు స్పీకర్, ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. వెన్ అపాయింటెడ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంటరీ కమిటీ, ఏదైనా పార్లమెంటరీ కమిటీకి కానీ డిప్యూటీ స్పీకర్ మెంబర్గా అపాయింట్ అయితే ఆటోమేటిక్గా చైర్మన్ అయిపోతాడు. నెక్స్ట్ ఏంటంటే వెన్ యాక్టింగ్ యాజ్ స్పీకర్గా యాక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇన్స్టెన్స్ ఓటు ఉండదు. అండ్ ఇతని శాలరీ అండ్ అలవెన్సెస్ చార్జ్డ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఏంటంటే కన్వెన్షన్ ఏంటి అంటే జనరల్గా స్పీకర్ అయితే రూలింగ్ పార్టీ నుంచి, డిప్యూటీ స్పీకర్ అయితే అపోజిషన్ నుంచి చూస్ చేసుకుంటారు. ఇది జస్ట్ కన్వెన్షన్, దెర్ ఈస్ నో రూల్. నెక్స్ట్ నో సపరేట్ ఓత్ ఫర్ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్, ఇది చాలా ఇంపార్టెంట్. స్పీకర్కి డిప్యూటీ స్పీకర్కి ఓత్ కోసం సపరేట్ ఓత్ అండ్ ఇది ఓత్ ఉండదు, ఓత్ అండ్ అఫర్మేషన్ ఉండదు. వాళ్ళు జస్ట్ ఎంపీ లాగే ఓత్ అండ్ అఫర్మేషన్ తీసుకుంటారు. నెక్స్ట్ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి యాక్చువల్గా 1921లో ఫస్ట్ టైం వచ్చాయి. అకార్డింగ్ టు 1919 ఇది మాంటగో అండ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ ప్రకారం. ఫస్ట్ ఇండియన్ డిప్యూటీ ప్రెసిడెంట్ 1921లో సచిదానంద సిన్హా. ఈ నేమ్ మీరు ఆల్రెడీ విన్నారు. హీఈస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఇది ఫ్రెంచ్ ప్రాక్టీస్ ప్రకారం అని, బాబు రాజేంద్ర ప్రసాద్ కంటే ముందు. దెన్ ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్ అని ఇక్కడ ఎందుకంటున్నా అంటే అప్పట్లో నమెన్క్లేచర్ ఏంటి అంటే స్పీకర్ని ప్రెసిడెంట్ అని పిలిచేవాళ్ళు, అండ్ డిప్యూటీ స్పీకర్ని వైస్ ప్రెసిడెంట్ అని, డిప్యూటీ ప్రెసిడెంట్ అనేవాళ్ళు. జస్ట్ పేర్లు చేంజ్ అంతే. ప్రెసిడెంట్ అంటే నాట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, హీ స్పీకర్ అని. ఇంకా ఫస్ట్ ఇండియన్ స్పీకర్ ఎవరు అంటే 1925లో విఠల్భాయ్ పటేల్. హీస్ బ్రదర్ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్, ఎల్డర్ బ్రదర్. నెక్స్ట్ ఏంటంటే జీవి మావలంకర్, అనంతసేనం అయ్యంగార్, వీళ్ళు ఫస్ట్ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. నెక్స్ట్ ఏంటంటే ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్, ఆల్రెడీ మాట్లాడుకున్నాం. చైర్పర్సన్స్ అనేవాళ్ళు లోక్సభలో ఉంటారు, వైస్ చైర్పర్సన్స్ అనేవాళ్ళు రాజ్యసభలో ఉంటారు. రూల్స్ ఆఫ్ లోక్సభ ప్రకారం, నాట్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్, రూల్స్ ఆఫ్ లోక్సభ ప్రకారం స్పీకర్ నామినేట్ చేస్తారు, ఎలక్షన్ కాదు, నామినేషన్. నాట్ మోర్ దెన్ 10% యాజ్ చైర్పర్సన్స్, స్పీకర్ నామినేట్ చేస్తారు. దెన్ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్, వీళ్ళ ఆబ్సెన్స్లో మాత్రమే వీళ్ళు ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ నుంచి ఎవరైనా ప్రిసైడ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ ఆబ్సెన్స్, నాట్ వేకెన్సీ. ఆబ్సెన్స్ అంటే వాళ్ళు లేనప్పుడు అంతే, వాళ్ళు అంటే మేబీ ఆబ్సెంట్ అయ్యారు ఆ రోజు, బట్ ఆ పోస్ట్లే వేకెన్సీ కంటే దే డోంట్ హ్యావ్ రైట్ టు ప్రిసైడ్. హోల్డ్స్ ఆఫీస్ అంటిల్ న్యూ ప్యానల్ వచ్చే వరకు వాళ్ళ ఆఫీస్లో కంటిన్యూ అవుతారు. దెన్ ఇన్ దేర్ ఆబ్సెన్స్
ఎనీ పర్సన్ డిటర్మైన్డ్ బై ద హౌస్. అంటే వీళ్ళు కూడా లేదనుకుందాం, ప్యానల్లో మెంబర్ కూడా లేరనుకుందాం, అప్పుడు ఏదైనా మెంబర్ని హౌస్ డిటర్మైన్ చేస్తుంది ప్రిసైడ్ చేయమని. నెక్స్ట్ కెనాట్ ప్రిసైడ్ ఇఫ్ ఆఫీస్ ఆఫ్ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఆర్ వేకెంట్గా ఉన్నప్పుడు దే కెనాట్ ప్రిసైడ్. గుర్తుపెట్టుకోండి, ఆబ్సెంట్ అయితేనే ప్రిసైడ్ అవుతారు. వేకెంట్గా ఉన్నప్పుడు ఏంటంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు ఎవరు ప్రిసైడ్ చేయాలి అని. అండ్ వేకెంట్ ఉన్నప్పుడు ఎందుకు ప్రిసైడ్ చేయలేరు అంటే మెయిన్ రీజన్, వేకెన్సీ ఉన్నప్పుడు జనరల్గా ఈ ప్యానల్ అపాయింట్ చేసింది ఎవరు? నాట్ ఎలక్షన్ కాదు, అపాయింట్ చేసిండేది స్పీకర్. సో స్పీకర్ పోస్ట్ అండ్ డిప్యూటీ స్పీకరే వేకెంట్గా ఉన్నప్పుడు ఈ ప్యానల్కి ఏం మీనింగ్ ఉండదు. సో వాళ్ళు వేకెంట్గా ఉన్నప్పుడు చేయరు. నెక్స్ట్ స్పీకర్ ప్రోటెం. మనం ఈ వర్డ్ ఆల్రెడీ చాలాసార్లు విన్నాం. స్పీకర్ ప్రోటెం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం, మామూలుగా ఈ టాపిక్లోకి వస్తే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం స్పీకర్ వెకేట్ ఎప్పుడు చేస్తారు అంటే కొత్త లోక్సభ కన్వీన్ అయ్యే ఫస్ట్ మీటింగ్ ముందు వరకు కూడా స్పీకర్ హౌస్ వేకెంట్ ఉండదు. జస్ట్ ఆ మూమెంట్ ముందు వరకు స్పీకర్ కంటిన్యూ అవుతారు, అప్పుడు వెకేట్ చేస్తారు. దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తారంటే ఒక పర్సన్ని స్పీకర్ ప్రొటెంగా అపాయింట్ చేస్తారు. జనరల్గా ఏంటంటే సీనియర్ మోస్ట్ మెంబర్ని అపాయింట్ చేస్తారు. వాళ్ళకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడ్మినిస్టర్స్ ఓత్ యాజ్ ఎంపీ, నాట్ స్పీకర్. స్పీకర్కి సపరేట్ ఓత్ ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎంపీగా అడ్మినిస్టర్ చేస్తారు ఓత్. అప్పుడు స్పీకర్ ప్రొటెంకి 2 డ్యూటీస్ ఉంటాయి. ఒకటి అడ్మినిస్టర్ ఓత్ టు అదర్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ, దెన్ ఎనేబుల్ మెంబర్స్ టు ఎలక్ట్ న్యూ స్పీకర్ కోసం అంటే ప్రెసిడెంట్ ఒక డేట్ చెప్తారో ఆ డేట్ అప్పుడు ఈ ఎలక్షన్స్ బాధ్యత ఇతందే. ఇది టెంపరీ ఆఫీస్. వెంటనే స్పీకర్ ఎప్పుడైతే ఎలక్ట్ అయిపోతారో అప్పటికి ఆఫీస్ సీజ్ అయిపోతుంది. అంటే ప్రోటెం స్పీకర్ అనేది ఉండదు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఎలక్షన్స్ జరుగుతాయి, కొత్త మెంబర్స్ హౌస్కి వస్తారు లోయర్ హౌస్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళల్లో ఒకరిని, జనరల్గా ఎల్డర్ పర్సన్ని, సీనియర్ మోస్ట్ పర్సన్ని ఏం చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్పీకర్ ప్రొటెంగా డిసైడ్ చేస్తారు. ఆయనకు మాత్రమే ఎంపీగా ఓత్ చేయిస్తారు ప్రెసిడెంట్. దెన్ ఇతని డ్యూటీ ఏంటి అంటే ప్రోటెం స్పీకర్ మిగిలిన వర్క్ చూసుకుంటారు. లైక్ ఎలక్షన్ ఆఫ్ లోక్సభ స్పీకర్ ఇతనే ప్రెసిడెంట్ చెప్పిన డేట్లో పెడతారు. అండ్ మిగిలిన ఎంపీస్కి ఓత్ అండ్ అఫర్మేషన్. నెక్స్ట్ ఏంటంటే చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఈజ్ నథింగ్ బట్ వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఈయన పవర్స్ ఏంటి అంటే ఆల్మోస్ట్ అన్నీ సిమిలర్ టు స్పీకర్ ఉంటాయి. 2 చేంజ్ అవుతాయి. ఒకటి ఏంటి అంటే మనీ బిల్లా కాదా అని చెప్పే పవర్ స్పీకర్కు ఉంటుంది, నాట్ టు చైర్మన్. నెక్స్ట్ జాయింట్ సిట్టింగ్ అప్పుడు స్పీకర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అవుతారు, నాట్ వైస్ ప్రెసిడెంట్. ఇన్ కేస్ జాయింట్ సిట్టింగ్ అప్పుడు ఆర్డర్ ఎలా ఉంటుందంటే స్పీకర్ ఉండాలి ప్రిసైడింగ్ ఆఫీసర్గా, స్పీకర్ లేకపోతే డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఉండాలి. అది కాకపోతే డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, నాట్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సో ఇది ఆర్డర్. నెక్స్ట్ చైర్మన్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ది హౌస్. చూసాం మనం ఆల్రెడీ. వైస్ ప్రెసిడెంట్ అనేవాడు హీఈస్ నాట్ అన్ ఎంపీ, హీ ఆర్ షీ ఈజ్ నాట్ అన్ ఎంపీ కాదు, బట్ స్టిల్ దే ఆర్ మెంబర్ ఆఫ్ హౌస్. ఇంకొకటి ఏంటంటే ఈ ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఓటింగ్ ఉండదు వీళ్ళకి, వేరాస్ క్యాస్టింగ్ ఓట్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ టై బ్రేక్ తీసేయడానికి క్యాస్టింగ్ ఓట్ వేయచ్చు వైస్ ప్రెసిడెంట్ ఆర్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. నెక్స్ట్ ఏంటంటే కెనాట్ ప్రిసైడ్ వెన్ రిమూవల్ మోషన్ ఈజ్ అండర్ కన్సిడరేషన్. వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ మోషన్ కానీ కన్సిడరేషన్లో ఉంది అంటే అది 14 days అడ్వాన్స్ గుర్తుంటుంది కదా, అడ్వాన్స్ పీరియడ్, నోటీస్ పీరియడ్. రిమూవల్ కానీ కన్సిడరేషన్లో ఉంది అంటే అప్పుడు వైస్ ప్రెసిడెంట్ కెనాట్ ప్రిసైడ్ యాజ్ వెల్ యాజ్ ఈ కెనాట్ ఓట్. మనం స్పీకర్ విషయంలో ఏం చూసామంటే రిమూవల్ మోషన్ ఉన్నప్పుడు దే కెనాట్ ప్రిసైడ్. స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కానీ దే కెనాట్ ప్రిసైడ్, వేరాస్ దే కెన్ ఓట్. ఫస్ట్ ఇన్స్టెన్స్లోనే దే కెన్ ఓట్, ఎందుకంటే ప్రిసైడ్ చేయట్లేదు కాబట్టి దే కెన్ ఓట్. బట్ ఇన్ కేస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అతను హౌస్లో మెంబర్ కాదు, సో హీ కెనాట్ ఓట్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ ఆల్సో. చార్జ్డ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, అది ఇండిపెండెన్స్ మెయింటైన్ చేయడం కోసం చార్జ్ చేస్తారు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఏంటి అంటే డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఇంకొకటి ఇది ఎప్పుడు వేకెన్సీ క్రియేట్ అవుతుంది అంటే ఎయిదర్ రిజైన్ చేసినప్పుడు. రిజిగ్నేషన్ ఎవరికి ఇస్తారు అంటే ఇక్కడ డిప్యూటీ చైర్మన్కి కాదు, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, వైస్ ప్రెసిడెంట్ అనేవారు ప్రెసిడెంట్కి ఇస్తారు. ఇక్కడ ఒకటి కన్ఫ్యూజ్ చేస్తారు వాళ్ళు కావాలని, వైస్ ప్రెసిడెంట్ అని మెన్షన్ చేయకుండా చైర్మన్ ఆఫ్ రాజ్యసభ సబ్మిట్స్ హిస్ రెసిగ్నేషన్ టు అంటే ఇట్ ఈస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో కీప్ దట్ ఇన్ మైండ్. నెక్స్ట్ చార్జర్ అండ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా చూసాం. దెన్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఎలక్టెడ్.
ఫ్రమ్ రాజ్యసభ అమాంగ్స్ హిస్ మెంబర్స్. దెన్ వేకెన్సీ ఏంటి అంటే సీజెస్ టు బి ఏ మెంబర్ ఆఫ్ రాజ్యసభ మెంబర్గా కంటిన్యూ అవ్వకపోతే దెన్ ఈ కండిషన్ మనకి చైర్మన్ ఆఫ్ రాజ్యసభకి లేదు, ఎందుకంటే హీ ఈజ్ ద వైస్ ప్రెసిడెంట్. దెన్ రెసిగ్నేషన్ టు చైర్మన్, ఈయన రెసిగ్నేషన్ ఎవరికి ఇస్తారంటే చైర్మన్కి ఇస్తారు. దెన్ రిమూవ్డ్ బై ఎ రెజల్యూషన్ ఏంటి అంటే 14 days అడ్వాన్స్ నోటీస్ ఉంటుంది. దెన్ మెజారిటీ ఏంటి అంటే ఎఫెక్టివ్ మెజారిటీ, నథింగ్ బట్ మెజారిటీ ఆఫ్ ది దెన్ మెంబర్షిప్, అంటే వేకెన్సీస్ని తీసేసి టోటల్ మెంబర్షిప్ మైనస్ వేకెన్సీస్ హాఫ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రజెంట్ అండ్ ఓటింగ్. నెక్స్ట్ చైర్మన్గా ఎప్పుడు యాక్ట్ అవుతారు అంటే 2 కండిషన్స్ ఉంటాయి. ఇక్కడ ఒకటి ఏంటి అంటే వైస్ ప్రెసిడెంట్ ఆర్ చైర్మన్ అనే అతను సీట్ వేకెంట్ అయినప్పుడు, ఆర్ వైస్ ప్రెసిడెంట్ కొన్నిసార్లు ప్రెసిడెంట్ డ్యూటీస్ పర్ఫామ్ చేస్తారు. ఈ 2 కండిషన్స్లో ఏంటి అంటే చైర్మన్గా యాక్ట్ చేస్తారు. వైస్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్గా యాక్ట్ అవుతాడు. నెక్స్ట్ నాట్ సబార్డినేట్ టు చైర్మన్, ఇది ఆల్రెడీ చూసాను. డిప్యూటీ స్పీకర్ ఈజ్ నాట్ సబార్డినేట్ టు స్పీకర్, డిప్యూటీ చైర్మన్ ఈజ్ నాట్ సబార్డినేట్ టు చైర్మన్. నెక్స్ట్ ఏంటంటే వెన్ యాక్టింగ్ యాజ్ చైర్మన్ ఓటింగ్ ఎలా ఉంటుందంటే నో ఫస్ట్ ఇన్స్టెన్స్ ఓట్, వేరాస్ క్యాస్టింగ్ ఓట్ అయితే ఉంటుంది. మళ్ళీ నార్మల్ కండిషన్స్లో అంటే చైర్మన్గా యాక్ట్ అవ్వట్లేదు, నార్మల్గా డిప్యూటీ చైర్మన్గానే ఉన్నారు, అప్పుడు ఓటింగ్ వచ్చి ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఓట్ చేయొచ్చు. ఎందుకంటే డిప్యూటీ చైర్మన్గా ఉన్నాడంటే ఆల్రెడీ చైర్మన్ ఉన్నారు, సో డిప్యూటీ చైర్మన్ అనేది నార్మల్ మెంబర్స్ లాగే ఓటేస్తాడు, నార్మల్ మెంబర్ లాగే డిస్కషన్స్లో కూడా పాల్గొంటారు. నెక్స్ట్ చార్జ్డ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, అంటే ఓటింగ్ జరగదు ఇతని శాలరీ ఆర్ అలవెన్సెస్ మీద. సో చార్జ్డ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే నో ఓటింగ్, ఇండిపెండెన్స్ కోసం, ఆఫీస్ ఇండిపెండెన్స్ కోసం. నెక్స్ట్ ప్యానల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్ ఆఫ్ రాజ్యసభ. ఇక్కడ చూడండి, వైస్ చైర్పర్సన్స్ అంటే రాజ్యసభలో ఉంటారు, చైర్పర్సన్స్ అంటే లోక్సభలో ఉంటారు. దెన్ రూల్స్ ఆఫ్ రాజ్యసభ ఏంటి అంటే దాని ప్రకారం రూల్స్ ఆఫ్ రాజ్యసభ ప్రకారం వైస్ చైర్పర్సన్స్ని చైర్మన్ అనేవాళ్ళు డామినేట్ చేస్తారు. దే ఆర్ నాట్ ఎలక్టెడ్ కాదు. దెన్ కెన్ ప్రిసైడ్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్. వీళ్ళ ఆబ్సెన్స్లో, మళ్ళీ చెప్తున్నా ఆబ్సెన్స్ నాట్ వేకెన్సీ. ప్యానల్ ఆల్సో నాట్ ప్రెజెంట్, అంటే ఇన్ కేస్ ప్యానల్లో మెంబర్ కూడా ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ అదే చైర్మన్ ఆబ్సెంట్, డిప్యూటీ చైర్మన్ ఆబ్సెంట్ అండ్ ప్యానల్లో కూడా ఎవరూ లేరు అనుకుందాం, అప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ని హౌస్ డిసైడ్ చేస్తుంది, అంటే రాజ్యసభ డిసైడ్ అవుతుంది. సేమ్ ఇన్ ది కేస్ ఆఫ్ లోక్సభ ఆల్సో, స్పీకర్ లేరు, స్పీకర్ ఆబ్సెంట్, డిప్యూటీ స్పీకర్ ఆబ్సెంట్, ప్యానల్లో ఎవరూ లేరు, దెన్ హౌస్ డిసైడ్ అవుతుంది. బట్ వెన్ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ వేకెంట్ అనుకోండి, అప్పుడు ప్యానల్ కెనాట్ ప్రిసైడ్. ఆ టైంలో ఎవరు ప్రిసైడ్ అవుతారు అనేది ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు ప్రిసైడింగ్ ఆఫీసర్ని. సిమిలర్ ఇన్ ది కేస్ ఆఫ్ లోక్సభలో కూడా ఏంటి అంటే వేకెన్సీ ఉంది అంటే ప్రెసిడెంట్, ఒకవేళ ఆబ్సెన్స్ ఉంది, ప్యానల్ కూడా ఆబ్సెంట్ అంటే హౌస్ డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే సెక్రటరియట్ ఆఫ్ పార్లమెంట్ సెక్రటరియట్, ప్రతి హౌస్కి సపరేట్ సెక్రటరియల్ స్టాఫ్ ఉంటారు ఓన్గా. కొన్ని పోస్టులు అయితే కామన్గా ఉంటాయి. వాళ్ళ రిక్రూట్మెంట్ కానీ సర్వీస్ కండిషన్స్ కానీ అన్ని పార్లమెంట్ రెగ్యులేట్ చేస్తుంది, అంటే పార్లమెంట్ కంట్రోల్ చేస్తుంది. సెక్రటరియట్ ఆఫ్ ఈచ్ హౌస్ అనేది హెడెడ్ బై సెక్రటరీ జనరల్ అనేవాళ్ళు హెడ్ చేస్తారు. ఆ స్టాఫ్ మొత్తానికి హెడ్గా ఉంటారు సెక్రటరీ జనరల్. వీళ్ళని ఇతను వచ్చి పర్మనెంట్ ఆఫీసర్, ఇతను కానీ ఈమె కానీ. దెన్ అపాయింటెడ్ బై ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ది హౌస్, అంటే స్పీకర్ కానీ లేకపోతే చైర్మన్ ఆఫ్ ది హౌస్ ఆ పర్టికులర్ సెక్రటరియట్ కోసం వాళ్ళు వీళ్ళని అపాయింట్ చేస్తారు. అంతే, ఇది పార్ట్ 1 అయిపోయింది. నెక్స్ట్ మనం ఏంటి అంటే పార్ట్ 2 చూస్తాము. ఓకే, థ్యాంక్ యూ. కొంచెం లెంతీ వీడియో వచ్చింది, 1 hour 8 minutes పైన వచ్చింది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. కన్ఫ్యూజ్ అవ్వకండి, 2-3 సార్లు కావాలంటే వీడియో చూడండి. ఏవైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కామెంట్, లేకపోతే మెసేజ్ చేయొచ్చు. దోస్ హూ ఆర్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ.